నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ నేను మీ జోనాభి రామారావు గ్రేటర్ పీఠం ఎవరికి అనే ఈ కార్యక్రమంలో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ నుంచి బచ్చు శ్రీనివాస్ గారు సీనియర్ లీడర్ అలాగనే లోక్ జన్ శక్తి పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇనుగాల భీమారావు గారు నమస్కారం సార్ నమస్తే సో ఈ రోజు మొత్తానికి మనం ఈ గ్రేటర్ ఎన్నికలు మొన్న జరిగినాయి నిన్న ఫలితాలు కూడా మనం చూశాము ఈ గ్రేటర్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ గ్రేటర్ సీటు ఎవరికి దక్కే అవకాశం ఉందో వీరి ద్వారా మనం చర్చలో పాల్గొన్న వారి ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేసుకుందాం సార్ భీమారావు గారు సార్ ఇప్పుడు నిన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు ఎలా ఉందంటారు అంటే బీజేపీకి గతంలో 4 స్థానాలు ఉంటే ఇప్పుడు 48 స్థానాలకు ఎగబాకింది అలాగనే టీఆర్ఎస్ గతంలో 99 ఉంటే ఈసారి కేవలం 56కే పరిమితమైపోయింది అంటే దాదాపు 45 నుంచి 50% తగ్గిపోయింది అలాగనే ఎంఐఎం తన ఖాతాను ఏమాత్రం చెక్కు చెదరకుండా నిలబెట్టుకుంది కాంగ్రెస్ తిరిగి రెండు స్థానాలు మాత్రమే కాంగ్రెస్ గెలుచుకోగలిగింది సో దీనిపై మీ యొక్క స్పందన ఏమంటారు అంటే ఈ 3 ప్రధాన పార్టీల్లో ఎవరు ఈ పీఠాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉందంటారు ఇన్నది ఓపెన్ సీక్రెట్ రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో అదే టీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే బీజేపీ ఏం చెప్పింది అని అంటే మాకు వచ్చినటువంటి సీట్ల ద్వారా మేము మిగతా వాళ్ళని అంటే ఏదో ఒక విధంగా మా వేటు మేము తీసుకునేటువంటి పరిస్థితి మేము చేయమని చెప్పేసి బీజేపీ చెప్పింది టీఆర్ఎస్ వాళ్ళకు ఆల్రెడీ మేము ఎట్టి పరిస్థితుల్లో అసలు ఎవరి సపోర్ట్ లేకుండా కూడా అంటే ఇంకెవరిని మేము లాక్కోకుండానే మేము మేయర్ పీఠాన్ని తీసుకుంటామని చెప్పేసి ఒక మంత్రి కూడా ఈరోజు మనకు మాట్లాడడం జరిగింది అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ని ఇంకా మిగతా లేకపోతే మిగతా ఆ రోజు ఓటింగ్ ఆబ్సెంట్ అయ్యే విధంగా మిగతా వాళ్ళని అంటే లోపాయకారిగా కూడా చేసుకోవచ్చు అంటే ఏదేమైనప్పటికీ మీరు ఓన్లీ మార్నింగ్ స్వయం కృపారాధం అనుకోవచ్చు మనం అంటే ఒకటేమో ముందస్తుగా ఎన్నికలకు వెళ్ళడం రెండోదేమో ఒకవేళ వెళ్ళినా దానికి సరైన విధంగా ఆ పీరియడ్ అనేది ఎలక్షన్ కమిషను ఇవ్వకుండా జరగడం తర్వాత సెలవులు అదేవిధంగా మిగతా అంటే ఓటర్స్ అందరినీ కూడా పూర్తిగా పోలింగ్ స్టేషన్స్కి వచ్చేలాగా చేసుకోకపోవడం అంటే కారణాలు ఏమైనా ఉండొచ్చు సరైన రీతిలో ప్రచారం కూడా ప్రచారం బ్రహ్మాండంగా చేసుకున్నారు ప్రచారం అంటే ఎలక్షన్ కమిషన్ అంటే ఓటింగ్ ఎలా వేయాలి అంటే అనేది కొత్త వాళ్ళకి అవగాహన కల్పించడంలో అవగాహన కలిగించడానికి ఎలక్షన్ కమిషను అంటే స్పాన్ లేకపోవడం కారణమే కానీ అది నిరంతర ప్రక్రియ అంటే గతంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్స్ స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఈ ఓటు బాధ్యతకు సంబంధించి అదేవిధంగా లిస్టులలో పేర్లు ఉన్నాయా లేవా అనే విధంగా క్రాస్ చెక్ చేసుకోవడం ఇదంతా ఒక నిరంతర ప్రక్రియ కేవలం ఎలక్షన్ల వరకే కాదు ఎలక్షన్ల టైం ముందే కాదు అది ఎప్పుడు జరగాల్సిన ప్రక్రియనే ఎలక్షన్ కమిషన్ది కానీ ఎందుకో మరి ఈ ఎలక్షన్లో విధులలో పాల్గొన్నటువంటి ఉద్యోగులను చూస్తే అందరు కూడా ఎక్కువగా ట్రైనింగ్ లేనటువంటి వాళ్ళే మనకు కనబడతా ఉన్నారు అంటే ప్రతి ఎన్నికల్లో కూడా ఎప్పటి నుంచి అనుభవం ఉన్నటువంటి టీచర్స్ని ఈసారి వినియోగించుకోలేదు మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి కూడా పెద్దగా వినియోగించుకున్నట్లేదు అంటే సరే మరి అది వాళ్ళు ఏ విధంగా ఇంటర్నల్గా ఆలోచించుకున్నారో ఏమో టీఆర్ఎస్ అధినాయకులు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారమే ఎలక్షన్ కమిషన్ నడిచిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నిజంగా కూడా స్వయం ప్రతిపత్తి ఎలక్షన్ కమిషన్కు పేపర్ మీదనే ఉంది తప్ప వాళ్ళు సొంతంగా పనిచేసినటువంటి దాఖలాలు కనబడలేదని ఈ సందర్భంగా అర్థమవుతూ ఉన్నది దీన్ని మిగతా అన్ని ప్రధాన పార్టీలు కూడా దానికి ఇదే విమర్శలు కూడా చేసినటువంటి సందర్భాలు మనం చూడొచ్చు ఏదేమైనప్పటికీ కూడా రాబోయే కాలంలో దీన్ని ఒక గుణపాఠంగా స్వీకరించి వాళ్ళ పద్ధతుల్ని కనుక మార్చుకుంటే భవిష్యత్తు అనేది వాళ్ళకు ఉంటుంది లేకపోతే ఇప్పటి వరకు ఏకచక్రాధిపత్యం అంటారు ఏకఛత్రాధిపత్యం అంటే వాళ్ళు మొనార్క్ అంటే మేమే ఉన్నాం ఇక మాకు ఇంకెవరు అవసరం లేదు అసలు మమ్మల్ని మించిన మునగాళ్ళు లేరు అనేటువంటి విధంగా వ్యవహరించినటువంటి వాళ్ళకు ఇది ఒక సరైనటువంటి గుణపాఠమే అంటే ఒక అభద్రతా భావంతో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి
దుబ్బాకలో జరిగినటువంటి బై ఎలక్షన్స్ను బేస్ చేసుకొని దాని రిజల్ట్స్ను బేస్ చేసుకొని ఈ ఎన్నికలకి వెళ్ళడం అనేది జరిగిందని నేను భావిస్తాను. భవిష్యత్తులో అట్లా జరగకుండా ఉండాలి అంటే పేద ప్రజలకి మరి అభివృద్ధి చూసుకోవాలి. తర్వాత వాళ్ళ పద్ధతులలో పార్టీలో కానీ నిర్మాణ క్రమం అనేది ఒక ఆర్డర్లో లేదని చెప్పేసి నాకు అనిపిస్తా ఉంది. ఓకే సార్, అయితే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా శ్రీనివాస్ గారు, కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పబ్లిక్ మీటింగ్లో 100% సీట్లను మేమే గెలుచుకుంటామని కూడా ఘంటాపదంగా ఆయన చెప్పారు. మరి సగానికి సగం కూడా సీట్లు రాలేదు. ఇప్పుడు దీన్ని ఏమంటారు మీరు? ఇప్పుడు చూడండి, అధికారంలో ఉన్నాం, అంతవరకే మనకు రాసిన పరీక్షలో, గతంలో రాసిన పరీక్షలో మనం సాధించిన మార్కులు 99. అదే రీతిన మన పరిపాలన కూడా కొనసాగింది. ఈ రాష్ట్రంలో బల్దియాలో హైదరాబాద్ మహానగరంలో 67,000 కోట్ల రూపాయలతోని మనం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినము అని అక్షర సంపుటి ఒక పుస్తకాన్ని, అక్షర సంపుటిని ఒక పుస్తక రూపేణ మీడియా మిత్రుల అంటే మాధ్యమం సమక్షంలో విడుదల చేయడం జరిగింది. అట్లాంటి సందర్భంలో అంటే ప్రజలకు చేరువై ప్రజలతో కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల అవసరాలను తీరుస్తూ హైదరాబాదు అవసరాలను నిరంతర విద్యుత్తా, లేకపోతే పవర్ హాలిడేసా, లేకపోతే ఐటీయా, లేకపోతే అంటే మెనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ డెవలప్మెంట్, అభివృద్ధికి సంక్షేమం పరంగా, అభివృద్ధి పరంగా కావచ్చు, లేకపోతే మీరు సుస్థిరత కావచ్చు, అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుస్థిరత, ఈ 4 అంశాల ప్రాతిపదికన ఎక్కడ కూడా శాంతికి విఘాతం లేకుండా, భద్రతకి ప్రధానంగా హైదరాబాదు వాసులు కోరుకునేది భద్రత, శాంతి, సామరస్యం, కలిసి ఉన్నటువంటి సహజీవనంలో ఎట్లాంటి తేడా లేని పరిస్థితులు, హైదరాబాదు ప్రశాంతత, హైదరాబాదు నిరంతర అభివృద్ధి, ఐటీ ఎగుమతులు, ఉద్యోగ ఉపాధి కల్పన, ఇట్లాంటి అనేక అంశాల పట్ల ప్రభుత్వము హైదరాబాద్ వరకు పనిచేసింది. కాబట్టి ప్రజల అవసరాలను గుర్తించెరిగి పనిచేసిన ప్రభుత్వం ఖచ్చితంగా ఎన్నికలలో వెళ్తున్నప్పుడు పనిచేసి ఉన్నాం కాబట్టి ఆ మాత్రం ధీమా వ్యక్తం చేయడంలో ఎలాంటి పొరపాటు లేదు. అంటే ఇప్పుడు ధీమా వ్యక్తం చేశారు సరే, మరి కానీ అలాంటప్పుడు ఇన్ని అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టాము, చేశాము అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ నిజంగా ప్రజలు దాన్ని నమ్మినట్లయితే మరి యువత అసలు అంటే పోలింగ్ కూడా చాలా తక్కువ శాతం నమోదు చేసుకుంది. అలాగనే యువత, అలాగనే మధ్య వయస్కులు కూడా అసలు సాయంత్రం వరకు కూడా ఓటు వేయడానికి ముందుకు రాలేదు. అసలు చాలా మంది ఓటు వేయడానికి రాలేదు. మరి అయితే వరుస ఎన్నికలను మనం గమనిస్తే ఇది ఈ అపవాదం ప్రభుత్వానికి కాదంటారా? వినండి, అపవాదు ప్రభుత్వానికి ఎందుకు ఆపాదిస్తారు అంటే సహజంగా ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రజా గొంతుకను తీసుకొని మాట్లాడే ఏ వ్యక్తి అయినా కూడా మంచి అయినా చెడైనా, ఇప్పుడు యుద్ధంలో ఉన్నటువంటి గెలిచినా ఓడినా ఆ యొక్క సేనానికి సైన్యాధిపతికి అది అందుతుంది. ఇక్కడ మనము అంతిమంగా ఈ యుద్ధ క్షేత్రంలో మనమే ముందున్నాం, అధికారంలో మనం ఉన్నాం కాబట్టి ఎలాంటి అపవాదునైనా మంచి అయినా చెడైనా ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దాన్ని మనం తీసిపుచ్చడానికి కాదనడానికి వీల్లేదు. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, మీరు వరుస ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు, జరిగిన ఎన్నికలు కావచ్చు, 2016లో జరిగిన ఎన్నికలు కావచ్చు, అంతకుముందు జరిగిన ఎటువంటి ఎన్నికలు కావచ్చు, 42%, 45%, 46.32% ఎంతో జరిగింది. అయితే ఈసారి ఇంకొక % ఎక్కువనే జరిగిందని చెప్పుకోవాలి. కానీ మీరు గ్రామీణ ప్రాంతాలతోని, హైదరాబాదు నగరంతోని ఎన్నికల సందర్భంగా నమోదవుతున్నటువంటి పోలింగ్ శాతం పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాలలో 70, 80, 90% కూడా వెళ్తున్నటువంటి సందర్భంలో హైదరాబాదు నగరవాసులు ఓట్లు వేయడానికి సుముఖత వ్యక్తం చేయటం లేదనేటువంటిది మనకు సుస్పష్టంగా కనిపిస్తుంది. అంటే దీనికి కారణం ఏమంటారు? కారణం ఏమైపోతుంది అంటే పౌరుడు సామాజిక బాధ్యత విస్మరిస్తుండని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక రాజకీయాలను పక్కన పెట్టి నేను టీఆర్ఎస్ పార్టీయా, రామారావు గారు మమ్మల్ని సమన్వయపరిచే వ్యక్త్యా,
బహుజన్ సమాజ్ పార్టీయా, టీడీపీయా, టీఆర్ఎస్ కాదు. సమాజంలో కొన్ని అంశాలు వచ్చినప్పుడు ఒక సామాజిక బాధ్యత అన్ని రాజకీయ పక్షాలు, అన్ని స్వచ్ఛంద సంస్థలు, ఈ సమాజం హితం కోరే వాళ్ళు, ప్రజాస్వామ్య పరిరక్షణ చేసే వాళ్ళు, రాజ్యాంగ నిబద్ధత కోరుకునే వాళ్ళు, నిజంగా ప్రశ్నించే గొంతుక కావాలనుకునే వాళ్ళు, ఒక నిబద్ధత కలిగి పోటీ చేసినట్లు పోటీదారులలో ఒక మంచి వ్యక్తి ఎన్నిక కావాలి అనేటువంటి కోరుకునే వ్యక్తులందరూ కూడా, ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తన వంతు సామాజిక బాధ్యతగా ఎన్నికలలో వచ్చి ఖచ్చితంగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలి. సామాజిక మాధ్యమాలు నిమిషం ఆగండి. సామాజిక మాధ్యమాలు మితిమీరినటువంటి సందర్భంలో ముఖ పుస్తకం, వాట్సప్, ట్విట్టర్, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటివి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నటువంటి నేటి వర్తమాన సమాజంలో ఏదైనా చిన్న పొరపాటు జరిగితే సమాజంలో ప్రభుత్వాలను, ప్రపంచంలోని ఏ వ్యక్తినైనా ఉన్న చోటి నుంచి ప్రశ్నించే తత్వాన్ని పెంచుకుంటున్నాడు. కానీ తను ఉన్న చోటి నుంచి తనకు జరిగినటువంటి ఇబ్బందిని ప్రశ్నించే వ్యక్తి బాధ్యతలను ఎందుకు విస్మరిస్తుండు? హక్కుల కోసం మాట్లాడుతుండు. నన్ను నేను చాలా ఛానళ్లలో మాట్లాడినప్పుడు చాలా మంది నన్ను అన్నారు, మీరు ఓటరు గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఓటరు గురించి తప్పుగా మాట్లాడడం కాదే, నేను ఓటర్నే, మీరు ఓటరే, సహచర ఓటరుని అడుగుతున్నా. నేను ఒక సగటు పౌరునిగా, ఈ సమాజంలో ఉన్న వ్యక్తిగా, సమాజంలో ఉన్న ఈ సమాజ హితం కోసం మన సమాజ హితం మన లక్ష్యం కదా. V3 కొటేషన్ ఏంటి? V3 లక్ష్యం సమాజ హితం అన్న, సమాజ హితం మన లక్ష్యం అన్న, లక్ష్యం సమాజ హితం అన్న ఒకటే. అట్లాంటి సమాజ హితం సమాజం కోరుకునే వ్యక్తులందరూ కూడా, ఈ సమాజంలోని పౌరులందరూ, చదువుకున్న వాళ్ళందరూ కూడా రావాలి. నిన్న జరిగిన ఎన్నికలలో అంటే హైదరాబాదులలో ఎవరు ఓటేస్తలేరు అంటే మీరు దీని పేరేంటి, బల్దియా కాదు, ఈ విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతున్న వాళ్ళు, సకల సౌకర్యాలు ఉన్నవాళ్ళు, అంటే ఏ విధమైనటువంటి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు మేము ప్రభుత్వంతోని మాకు పొందట్లేవని అత్యధిక వేతనాలు పొందుతున్న వాళ్ళు. కానీ నేను అంటున్నా, ఒక సమాజానికి పెద్ద ప్రమాదం తెలివైన వాడు, మంచివాడు, మేధావి అని చెప్పుకునేవాడు, వాని మౌనం ఈ సమాజానికి చాలా ప్రమాదం. అట్లాంటి వాళ్ళందరూ రావాలి, అట్లాంటి వాళ్ళందరూ పాల్గొనాలి, ఇంకొకరిని ప్రోత్సహించాలి, ఉత్సాహపరచాలి. ఎన్నికలంటే మనం చేసుకునే పండగలన్నిటికంటే కూడా దానికి తొలి ప్రాధాన్యత ఇచ్చి మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, కానీ మీరు చెప్పింది ఒక విధంగా మీ మట్టుకైతే అది కరెక్టే అనిపిస్తుందేమో, కానీ ప్రజలు మాత్రము గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పాటు చేసి 6 సంవత్సరాలు, అంటే రెండవసారి కలుపుకుంటే 6 సంవత్సరాలు, 7వ సంవత్సరంలో కూడా ప్రవేశించింది. అయినప్పటికీ మొదట్లో చెప్పిన వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో ఇప్పటివరకు కూడా అది సంపూర్ణంగా అమలు కాలేదని చెప్పేసే ఒక ప్రజాభిప్రాయం ఉన్నది. అది దురాభిప్రాయం అంటారా, లేకుంటే ప్రజల నిఖార్సైన నిజాయితీగా ప్రజలు చెప్తున్న మాట అంటారా? దాన్ని మంచి మాటనే ప్రజలు కరెక్టే చెప్తారు. ఎందుకంటే అంటే మీరు ఒప్పుకుంటున్నారా మీ పార్టీ వాగ్దానాలు నెరవేర్చలేదని చెప్పేసి మీరు ఒప్పుకుంటున్నారా? ఓకే, 100% మేము మాట్లాడేది ఏంటంటే 33 పేజీల గతంలో మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 30 పేజీలు పూర్తి చేసి 3 పేజీలు మిగిల్చినప్పుడు ఆ 3 పేజీలు కూడా ఎందుకు చేయలేదు అనేటువంటి అపవాదు ఖచ్చితంగా వస్తుందండి. రామారావు గారు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక కుటుంబంలో ఒక 4 ఉన్నారు అనుకోండి, ఒకడు పని చేయనోడు ఉంటాడు, వాడిని ఎవ్వరేమనరు, వాడు టైంకి వస్తాడు, యాళ్ళకి వస్తాడు, తింటాడు, పోతాడు, వానికి ఎవ్వరు పని చెప్పారు. ఎందుకంటే వానికి ఆల్రెడీ స్ట్రాంగ్ స్టాంప్ ఉంటుంది వీడు పని చేయడు అని. కానీ ఒకడు ఖచ్చితంగా ఆ ఇంట్లో ఎవరు చెప్పినా పని చేసేవాడు ఒకడు ఉంటాడు. ఆ పని చేసే వ్యక్తిని అతన్ని పని చేస్తాడు కాబట్టి అతనిలో లోపాలు ఎత్తి చూపిస్తాడు. చేయని వ్యక్తి ఎట్లా చేయడు, చేసే వ్యక్తిలో లోపాలు ఉంటాయి. ఇప్పటి వరకు మన గురించి మాట్లాడే ప్రత్యర్థులు గెలిచిన వాళ్ళు కావచ్చు, గెలవలేని వాళ్ళు కావచ్చు, వాళ్ళు అధికారంలో లేరు, వాళ్ళు చేయలేదు, ఏం చేయలేదు. ఖచ్చితంగా చేసిన పనులలో తప్పులెంచడం చాలా సులువు సుమా. తప్పులెంచి నిందించడం అది చాలా సులువు.
మన ప్రభుత్వానితోని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రభుత్వాలలో వాళ్ళ సంక్షేమం కావచ్చు, వాళ్ళ శాంతి భద్రతలు కావచ్చు, ఈ ప్రభుత్వం అవలంబించినటువంటి అనేక పథకాలు, అంటే ఈరోజు దేశానికే తలమానికంగా ఉన్నటువంటి టీఎస్ ఐపాస్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు జాతీయ పథకాలుగా మారిపోయినాయి. ఈ పథకాలు ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వాల్లో ఈ పథకాలు కూడా లేవు. అయినా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణకు పరిమితమై ఈ తెలంగాణ ప్రజల పక్షాన కొంత మాట్లాడతారు. దానికి ఆధారం లేం కదా. 33 పేజీలలో 3 పేజీలు తగ్గిపోయినప్పుడు మరి ఆ 3 పేజీలే పట్టుకుంటారు కదా ప్రతిపక్షం అంటే. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. నేను తెల్ల చొక్కా వేసుకున్నా, ఈ తెల్ల చొక్కా మీద సిరామార్క వేసింది అనుకోండి, ప్రపంచం మొత్తానికి సిరామార్క కనిపిస్తుంది, కానీ దాన్ని వదిలేసిన తెల్లదనం కనిపించదు. ఇది సహజం అన్నమాట. ఇది మానసిక స్థితి, సగటు మనిషి మానసిక స్థితికి అద్దం పట్టేటువంటి ఉపమానం ఇది. అట్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక పథకాలు కావచ్చు, సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంస్కరణలు కావచ్చు, అనేక పథకాలలో తప్పులు ఎంచడం చాలా సులువు కదా. నేను ధరణి పెట్టిన, ధరణి అవసరం అంటారు ఇంకొకరు. రెవెన్యూ సంస్కరణలు తీసుకొచ్చి ఒక విధంగా చెప్పాలంటే ధరణి అనేది కొంతమందికి ఈ కరోనా టైంలో ఇబ్బంది కలిగించిందేమో, కానీ అది లాంగ్ టైం చూస్తే అది చాలా మంచి పథకం అని కూడా కొంతమంది అభిప్రాయం ఉంది. అది ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చింది ప్రభుత్వం. సార్ ఇప్పుడు ఈ విషయంలో భీమారావు గారు చెప్పండి. ఇప్పుడు సార్ చెప్పిన దాని ప్రకారము తమ ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వము చేసిన వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో అది సరైన రీతిలో నెరవేర్చలేదు అని చెప్పేసి ఒప్పుకున్నారు. మీరేమంటారు? సరైన రీతిలో నెరవేర్చలేదు కాదు, పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. పూర్తి స్థాయిలో మనం ఉన్నామండి. మనము కోవిడ్ వచ్చినటువంటి సందర్భంగా ఇది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి అంశం. రాజకీయం చేస్తా అంటే ఎవరేం చేయలేరు. నిద్రపోతున్నోని ఎవడైనా లేపగలుగుతాడు, కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్నాను ఎవరు లేపలేడు. నేను రాజకీయం మాట్లాడతా, దీంట్లో నేను తప్పు తీస్తా అంటే ఎవరేం చేస్తారు? ఇప్పుడు కోవిడ్ సందర్భంగా మనము విస్తృతంగా మనం రోడ్లు వేసినాం. 100 సంవత్సరాలలో రానటువంటి అతివృష్టి ఆ వరుణుడు కనికరిస్తే మనం ఏం చేస్తాం? చంద్రశేఖరుడు ఏం చేస్తారు? చంద్రశేఖరరావు గారు లోపు మాది వర్షానికి వచ్చి రోడ్లన్నీ కొట్టుకుపోతే 60 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో వాళ్ళు మాట్లాడతారు. ఈరోజు చాలా మంది ప్రతిపక్షాలు మాట్లాడతారు. నాకు నవ్వాలో నాకు వాళ్ళని చూస్తే కొంచెం జాలి కూడా కలుగుతుంది. ఏమంటారంటే 6 సంవత్సరాల్లో కబ్జాకు లోనైంది. కబ్జా ఎక్కడ జరుగుతుంది? కబ్జాలు ఎవరు నాలాలను కబ్జా చేశారు, ఎంత కాలం నుంచి కబ్జా చేశారు, చెరువులన్నీ ఏమైపోయినాయి, హైదరాబాద్ చుట్టున్న చెరువులలో ఏమైపోయినాయి, పరివాహ ప్రాంతాలలో ఎవరు నివాస యోగ్యులైనరు, 60 సంవత్సరాలలో వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి ముందు ఈ పట్టణంలో బతకలేని వాడు ముందొచ్చి నివాసం కరువైనటువంటి పరిస్థితుల్లో పరివాహ ప్రాంతాల్లో, నదీ పరివాహ ప్రాంతంలో ఒక చిన్న గుడి చేసుకుని బతికిండు. ఆ తర్వాత చిన్నదానికి రేకులేసిండు. ఆ తర్వాత డబ్బులు వస్తే దానికి ఒక మిద్ద కట్టిండు. ఇంకా వాని కొడుకు వచ్చి దాని మీద 2వ అంతస్తు వేసిండు. ఈలోగా దానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిండు. మూకుమ్మడిగా ఒక్కసారిగా లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి వాటిని తీసివేసి మనం ఇప్పటికిప్పుడు చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి ఉంటుందా? ఉంటే గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు? ఈ ప్రభుత్వం చేయడానికి సాహసించి వాళ్ళందరినీ చేయాలంటే మరి వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించాలి కదా. ఎన్ని లక్షల మంది ఉన్నారు. అందులో భాగంగానే ఈ డబుల్ బెడ్రూమ్ పథకాన్ని తీసుకొచ్చి కొంతనో కొంత లబ్ధి చేకూర్చి స్వాంతన చేకూర్చాలి, ప్రజలను లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను, పేద ప్రజలకు ఒక ఆశ్రయం కల్పించాలి అనేటువంటి గొప్ప సంకల్పంతో 1,00,000 ఇళ్లు కట్టిస్తామంటే దాన్ని కూడా నవ్వుల పాలు చేస్తాయి. అరే మీరు చేస్తున్నారు, అభినందించాలి, సహకరించాలి. మీరు అన్నారు 1,00,000 ఇండ్లు అన్నారు, డెవలప్మెంట్ అన్నారు. మీరు చెప్పిన దాని ప్రకారమే మేనిఫెస్టోలో 33 పేజీల్లో ఒక 3 పేజీలే చేయలేదు, 30 పేజీలు చేశాం. ఓకే, చేయని దాన్ని పట్టుకునే మొత్తం అందరూ వ్యతిరేకిస్తా అన్నారు. ఇది కూడా కరెక్టే. కానీ ఈ 3 పేజీలలోనే దేశానికి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి, ఈ హైదరాబాద్కు సంబంధించినటువంటి మేజర్గా ఉన్నటువంటి ప్రజలను మనం ఎందుకు ఈ ప్రభుత్వం లేకపోతే ఈ పాలక పార్టీ గుర్తించట్లేదు అనేది నా ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకు అని అంటే ఈరోజు టెక్నాలజీ పేరు మీద హైటెక్ సిటీ డెవలప్మెంటు, లేకపోతే ఫార్మాసిటీ ఏరియా డెవలప్మెంటు, లేకపోతే మీరు అనేది బిల్డింగ్ రెగ్యులరైజేషను, ఇటువంటివన్నీ కార్యక్రమం తీసుకొస్తున్నారు. ధరని కూడా తీసుకొచ్చారు, రైతు బంధు పథకమే తీసుకొచ్చారు. ఈ పథకాలన్నీ ఎవరికి ఉపయోగపడుతున్నాయి, ఎక్కడికి ఉపయోగపడుతున్నాయి? ఈరోజు మీరు ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారమే ఈరోజు మేధావులు, చదువుకున్న వాళ్ళు,
వాళ్ళకి అన్నీ తెలిసిండి మాకు ప్రభుత్వ పథకాలు ఏం దరిచేరట్లేదు కదా అని చెప్పేసి ఇళ్లలో ఉండి వాళ్ళు ఓటుకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. వాస్తవమే. అయితే ఓటు వేయవలసినటువంటి బాధ్యత ఈ వాళ్ళు గుర్తెరగలేదు. కానీ దూరంగా ఉన్నటువంటి వాళ్ళు అంటే మిగతా వీళ్ళేమో వీళ్ళకు పథకాలు అందలేదని వీళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు, కానీ చదువుకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు, పథకాలు అందలేనటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రకటించిన పథకాలలోనే నేను మాట్లాడతాను. ఈరోజు అంటే ఈ భారతదేశం అనేది ఈ కులంతో కూడుకున్నటువంటి సమాజం, ఈ భారతదేశం అనేది మతాలతో కూడుకున్నటువంటి సమాజం. ఎక్కడికి కూడా ఈ ఎన్నికలలో కుల మతాల ప్రస్తావన తీసుకురావడం అనేది కూడా ప్రధాన పార్టీలు చేసినవి. ఒక విధంగా నేను హిందువును కాదా అని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చాలాసార్లు చెప్పినారు. ఏది ప్రధానమంత్రి గారి మీద వారు వాయిస్ మాట్లాడుతున్న సందర్భంలో. అంటే మతతత్వ పార్టీగా ఎవరైతే చిత్రీకరిస్తున్నారో బీజేపీని, దానికి కౌంటర్గా వాళ్ళే ఎందుకు హిందువులు అవుతారు, నేను కూడా హిందువునే అని చెప్పేసి ఈరోజు కేసీఆర్ గారు అన్న మాటలను మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం. అంటే ఆ విధంగా ఎక్కడికెక్కడ వాళ్ళలో అంటే ఓటర్లలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు తప్ప నిజంగా సేవ కనుక చేస్తే, నిజంగా అభివృద్ధి కనుక చేసినట్టు మనం అనుకుంటే 6 సంవత్సరాల కాలంలో పేదలకు మరి నిత్యావసర సరుకులను అందించేటువంటి సిస్టమ్ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వమే ఎక్కువగా మనకు సబ్సిడీ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద తక్కువ భారమే ఉంటుంది. అదే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అనేది ఉంది, రేషన్ కార్డ్స్. 6 సంవత్సరాల కాలంలో నువ్వు ఇచ్చిన ఎన్ని అసలు ఇచ్చినావా? ఇది ఒకసారి గమనించారా? అసలు ఎప్పుడైనా దీని మీద చర్చ పెట్టారా? ఎందుకు ఇవ్వట్లేదో కనీసం కేంద్రం ఇవ్వడానికి మేజర్ పార్ట్ ఉంది. మేము ఇక్కడ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినామని చెప్పేసి చెప్తున్నారు. హైటెక్ సిటీ అంటున్నారు, లేకపోతే అది మన బ్రిడ్జెస్ అని అంటున్నారు. అవి ఎవరికి ఉపయోగపడేటువంటివి? మీరు స్లమ్స్ చూసుకోండి, స్లమ్స్లలో ఉన్నటువంటి రోడ్లను చూసుకోండి, అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు, వాటర్ సిస్టమ్ చూసుకోండి, డ్రైనేజ్ సిస్టమ్ చూసుకోండి. వాళ్ళ సౌకర్యాల కోసం ఎందుకు మీరు మాట్లాడట్లేదు? ఆలోచన కాదు, ఆల్రెడీ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్తున్నాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. పేదలకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్, పేదలకి ప్రైవేట్ సెక్టార్లలో ఉన్నటువంటి స్కూల్స్లో 25% సీట్స్ను అడ్మిషన్స్ ఇచ్చేటువంటి పద్ధతి ఒకటి ఉన్నది. అదే రైట్ టు ఎడ్యుకేషన్. ఆ సిస్టంలో అసలు ఈ తెలంగాణ ప్రభుత్వంలో మనం ఎందుకు అమలు చేయలేకపోతున్నాము? చేయాల్సిన బాధ్యత మనది కదా. దానివల్ల పేదలు నీకు ఉపయోగపడేటువంటి వాళ్ళే కదా. కేవలము పార్టీ కార్యకర్తల కోసమే కొన్ని పథకాలను ముందుగా తీసుకువెళ్ళి వాళ్ళకి లబ్ధి చేకూర్చేలాగా చేసి అదే ఓటు బ్యాంకును మనం తీసుకురాగలుగుతాము. ఆ ధీమాతోటే నేను 100కు 100 వెళ్తానని చెప్పేసి చెప్పుకున్నటువంటి సందర్భం కాదా ఇది? మీరు రైతు బంధు పథకం అంటున్నారు. రైతు బంధు పథకంలో అసలు గ్రామాలలో అసలు ఎంత భూమి ఎవరికి ఉన్నది అనేది ఒకసారి లెక్కేసుకోండి. అసలు పనికిరాని అంటే వ్యవసాయానికి సాగుకు అనుకూలంగా లేనటువంటి భూములు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మీరు రైతు బంధు పథకంగా ఇస్తున్నారు. మీరు ఒక రేషన్ కార్డుకి అయితేనేమో సీలింగ్ పెడతారు, అంటే లిమిటెడ్ ఇంత సీలింగ్ ఉంటేనే, అంటే ఆదాయం కనుక ఇంత ఉంటేనే మీరు పెడతారు. మరి భూమికి ఎందుకు పెట్టరు? అంటే ఎంత భూమి ఉన్నా కూడా వాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నారు. అంటే ఆ డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు అనేది ఒకసారి లెక్కలు ఏమన్నా ఆలోచన చేశారా? చేయలేదు. అంతేవిధంగా ఇప్పుడు మొన్నటికి మొన్న అన్ని గ్రామాలలో అవి మంచిదే, ఏది రైతు భవనాలు కట్టడానికి, ఏది రైతు వేదికలకు నిర్మించడానికి. కానీ అక్కడ మిగతా ఖాళీగా ఉన్న స్థలాలను తీసుకోవాలి, కానీ ఆల్రెడీ ఉన్న ఇండ్లను కూల్చివేసి ఆ స్థలాన్ని నేను రైతు వేదిక పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం? మొన్నటికి నిజామాబాద్లో మొన్న 30 కుటుంబాలు వీకర్ సెక్షన్స్, ఆ కుటుంబాల ఇండ్లను కూల్చివేసి అది రైతు వేదిక, అది ఎవరు మాట్లాడలేదు. అదేవిధంగా వరంగల్ జిల్లాలో కూడా మహబూబాద్కు సంబంధించి. అంటే ఇదంతా కూడా మీరన్నట్టు ఇంతకుముందు సోషల్ మీడియాస్ అంటే మాధ్యమాల ద్వారా, అది ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, లేకపోతే మనకు వాట్సాప్ కావచ్చు, SMS లు, వీటి ద్వారా చైతన్యవంతమై ఈ విషయం అంతా కూడా బయట ప్రచారం బాగా అవుతున్నది. ప్రధాన మీడియా కంటే సోషల్ మీడియా ద్వారా ప్రచారం బాగా అవుతుంది. కాబట్టి అసలు 6 సంవత్సరాలు మనకు ఎక్కడ అభివృద్ధి జరిగింది? జరగట్లేదు. కాబట్టి మనం వెళ్ళి వేయాల్సినటువంటి అవసరం మనకు లేదు అనేటువంటి విధంగా పేదలు దూరం ఉన్నారు. అదేవిధంగా అభివృద్ధి అనేది మా దరి చేరలేదు, అది కామన్గా పోతుంది, కానీ వ్యక్తిగతంగా నాకేంది అని చెప్పేసి ఈ ఏదైతే మేజర్గా ఉన్నటువంటి ఈ చదువుకున్న వాళ్ళు, మరి మంచి క్లాస్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. అందువల్లనే ఈరోజు ఈ పార్టీకి అంటే రూలింగ్ పార్టీకి చాలా వ్యతిరేకతగా వచ్చిందనేది మనం ఈరోజు చెప్పుకోవచ్చు. అంటే సీట్లు అనేది తగ్గినాయి, పెరగలేకపోయినాయి. ఎందుకు పెరగలేకపోయినాయి అంటే నీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత. మరి ఈ వ్యతిరేకత మిగతా పార్టీకి అనుకూలంగా మార్చుకోగలిగింది.
వాళ్ళది బలమని కాదు, వాళ్ళు మార్చుకోగలిగారు. అంటే నీవే కనుక చక్కగా చేస్తే చెప్పాలంటే ఇప్పుడు 99 సీట్లున్న టీఆర్ఎస్ పార్టీ ఈసారి కేవలం 56కు పడిపోయింది. బీజేపీకి కేవలం గతంలో 4 సీట్లు మాత్రమే ఉంది, ఈ రోజు ఏకంగా అది 48కి ఎగబాకింది. అది అలాగే ఎంఐఎం దాని సంఖ్య ఏదైతే ఉందో అది తగ్గించుకోలేదు, పెంచుకోలేకపోయింది. 44 ఉంది, 44 అది కాపాడుకోగలిగింది. ఇక కాంగ్రెస్ అయితే కనుమరుగైనట్టుగా మనం చెప్పవచ్చు. కాంగ్రెస్ ఓట్ బ్యాంకును తీసుకోగలిగారు. అంటే చోట్లయితే డిపాజిట్ నేనేమంటానంటే అభివృద్ధికి అంటే ఓటింగ్ శాతానికి దాదాపుగా నీకు 50 మంది దూరం ఉన్నారు, 60 నుంచి 50 మంది దూరం ఉన్నారు. జరిగినటువంటి వాళ్ళలోనే గెలిపోవటంలో వస్తాయి. మిగతా వాళ్ళు నీకు వ్యతిరేకత ఉన్నట్టే కదా. అంటే దూరం ఉన్నటువంటి వాళ్ళందరూ నీకు లేకపోవచ్చు, కానీ 30% మంది అందులో ఉంటారు కదా. మిగతా 30 మిగతా పార్టీలు పంచుకున్నారు. అంటే ఇది నీకు ఒక చెంపపెట్టు కదా. ఇప్పుడు ఎంతసేపు నాకు నేను చెప్తాను, ఇప్పుడు కేసీఆర్ గారి అహంకారం అని అనవచ్చా దీనికి కారణము కేసీఆర్ గారి అహంకారం అనడానికి కాదు, కానీ వాళ్ళ యొక్క ఆ పార్టీలలో ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళ యొక్క నియంత్రిత పోకడలు అనొచ్చు. ఎందుకు అని అంటే 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినాం, ఈసారి మేము ఎందుకు గెలవాము అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ మీద దుబ్బాక ఎన్నికలకు పోయారు బై ఎలక్షన్లో. కానీ అక్కడ ఫలితం ఏమైంది? తారుమారైంది. నిజంగా అక్కడ దుబ్బాక ఎన్నికల్లో 4 సార్లు అక్కడ అతను ఎమ్మెల్యేగా ఉన్నాడు, కానీ డెవలప్మెంట్ ఏమైంది? అతను మొదటి నుంచి కూడా టీఆర్ఎస్కు పనిచేసినటువంటి వ్యక్తి, జర్నలిజంలో ఉన్నటువంటి వ్యక్తి, అతను ఒక రెడ్డి కమ్యూనిటీగా ఉన్నటువంటి వ్యక్తి. కానీ దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితం తారుమారైంది. అసలు స్వయంగా అక్కడ వ్యతిరేకత ఒక లీడరు అక్కడ అంటే అక్కడ ఇన్ఛార్జిగా ఎవరైతే ఉన్నారో హరీష్ రావు మంత్రి, ఆ మంత్రి గారు దత్తత తీసుకున్న గ్రామంలో కూడా మరి టీఆర్ఎస్కి ఓట్లు పడలేదంటే అసలు కారణం ఏమై? అంటే ఏం జరిగి ఉంటది? ఇది నువ్వు తెలుసుకోకుండా అక్కడ ఎంపీ గారి గ్రామంలో కూడా బీజేపీకి ఎక్కువ. నేను అదే అంటున్నా, ఇప్పుడు ఎక్కడైతే వ్యతిరేకత ఉందో అంటే ఓవర్ కాన్ఫిడెన్సే. ఇప్పుడు దత్తత తీసుకున్న ఊరంతా నాకే ఉంటుందని అనుకుంటావు, కానీ నీకు పడకుండా ప్రత్యర్థికి పడ్డాయి కదా. సరే అదే వదిలేద్దాం. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో చూసుకుందాం, అనేక ప్రాంతాలలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నటువంటి స్థానాలలో ఈ కార్పొరేటర్స్ ఓడిపోవడం ఏంటి? అంటే వాళ్ళు ఓడిచ్చిండ్రా, అంటే నీ మంత్రులే నిన్ను ఓడిచ్చిండ్రా, ప్రజలు ఓడిచ్చిండ్రా? ఇది నువ్వు తెలుసుకోవాలి. ఉదాహరణకి నీకు ఎల్బీ నగర్ అసెంబ్లీ ఏరియా ఉంది, అసలు ఎన్ని గెలిచినాయి నీ పార్టీ? అసలు నీకు ఏమైనా అర్థమవుతుంది? అంటే నేనేమంటున్నానంటే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారిని మనం అనడం కాదు, పార్టీ నాయకత్వాన్ని అనడం కాదు, ఎక్కడికెక్కడ ఆ కార్యకర్తలు పేద ప్రజలకు మేలు చేసే క్రమంలో ఏమైనా ఉన్నారా, వ్యక్తిగత లాభాపేక్ష కోసమే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారా అనేది ఇప్పుడు గ్రహించుకొని భవిష్యత్తులో ముందుకు వెళ్ళకపోతే ఇది ఇంకా అధ్వానం అయిపోతుంది. ఎంతమందిని ఎన్ని రకాలుగా మోసం చేస్తారు? నీకు తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ రావడం కోసము నీకు ఎవరు సహాయ సహకారాలు అందించారో వాళ్ళని ఎప్పుడన్నా నెమరు వేసుకున్నావా? అసలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మీరు సంబరపడుతుండొచ్చు, ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ 0కి వచ్చింది కదా అని సంబరపడుతుండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ కాదు ఏ పార్టీ 0కి వచ్చినా అది మళ్ళీ లేచేటువంటి పరిస్థితి. విరుగుట కొరకే అనేది ఒకటి ఈజీగా సామెత ఉంది కదా. అంటే నువ్వు ఏకచక్రాధిపత్యంగా ఏదైతే నీ నిర్ణయాలు తీసుకుంటున్నావో ప్రభుత్వం పరంగా కానీ పార్టీ పరంగా కానీ నీ ఇష్టం, పార్టీ పరంగా తీసుకోవడం, కానీ ప్రభుత్వ పరంగా తీసుకునేటప్పుడు మాత్రం పేదలకి నువ్వు సంక్షేమ పథకాలు ఎక్కడి వరకు అందిస్తున్నావు? ఎస్సీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి లబ్ధిదారులకి నువ్వు డబ్బులన్నీ రిలీజ్ చేసినావు, ఎంతమంది సెలెక్షన్ చేసుకున్నావు? తక్కువ జనాభా ఉన్న వాళ్ళకేమో ఇమీడియట్గా అనౌన్స్ చేస్తావు, అమౌంట్ రిలీజ్ చేస్తావు, మరి మేజర్గా నీ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వాళ్ళకి చేయలేదు, అదే వాళ్ళు నీకు మైనస్ అయింది. ఈరోజు అది ఖచ్చితంగా నీకు మైనస్ అయింది. భవిష్యత్తులో అంటే నువ్వు సుపరిపాలన అందించాలనుకున్నప్పుడు ప్రతి పౌరుడికి కనీస అవసరాలు కూడు గుడ్డ నీడ అది అందించాలి కదా. మరి ఆ అందించే క్రమం నీది ఎక్కడ జరుగుతుంది? ఎంతసేపు 1,00,000 బెడ్రూమ్లు, డబుల్ బెడ్రూమ్లు, 1,00,000 డబుల్ బెడ్రూమ్లు అని చెప్తా ఉన్నావు. అసలు 1,00,000 మంది లబ్ధిదారులే ఉన్నారా మన దగ్గర? అంటే నిజంగా ఇంకెక్కువ అవసరం లేదా? అసలు స్టార్టింగ్లో సికింద్రాబాదు ఒక బన్సిలాల్పేటలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని చూపెట్టుకొని మొత్తం ఇంతకాలం నువ్వు ఫోకస్ చేసావు, కానీ నిర్మితం అవుతున్నవి, కానీ అంతకంటే ఎక్కువ నీకు అవసరం ఉన్నది. అంటే నేనేమంటానంటే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు అందించాలి. అదేవిధంగా ఎవరైతే పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కష్టాలని, వాళ్ళ బాధల్ని నువ్వు వినాలి. అసలు నువ్వు ఇప్పటి వరకు ఎన్ని నోటిఫికేషన్స్ వేసావు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు అనేది ఒకసారి బేరీజ్ వేసుకుంటే అసలు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏ స్థాయిలో ఉన్నవి? హోంగార్డ్స్ ఉన్నాయి,
రెవెన్యూ వ్యవస్థలోనే అది విఆర్ఓ వ్యవస్థనే రద్దు చేసి పరేసి. నేనేమంటానంటే హోమ్ గార్డ్స్ లేకపోతే నీకు అవుట్ సోర్సింగ్ వాళ్ళని నేను రెగ్యులరైజ్ చేస్తా అంటే, కానీ మరి కొత్త వాళ్ళ పరిస్థితి ఏంది? టీచర్స్ డిఎస్సి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? ఎప్పుడైనా నువ్వు డిఎస్సి పెట్టాలని ఆలోచన చేసినావు? అసలు పెట్టావా? ఇవి ప్రజలు గమనిస్తున్నారు కదా. కాబట్టి ఎంతసేపు ఏమైందంటే అదే 6 సంవత్సరాలు చూసినాం భయ, మన ఉద్యోగాలు మన నీళ్లు మన నిధులు అనుకున్నాం. ఆ నిధులు మన చక్కగా వస్తలేవు, ఆ ఉద్యోగాలు మన చక్కగా వస్తలేవు అన్ని ఎన్నికల్లో. కాబట్టి ఒక అంటే అసలు నమ్మకం అనేది పోయింది. లాస్ట్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అంటే లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో కూడా ఇక్కడ మహాకూటమి స్ట్రాంగ్ గా పోటీలో వచ్చింది అప్పుడు టిఆర్ఎస్ కి వ్యతిరేకంగా. ఆ సందర్భంగా ఒక వ్యాఖ్య కూడా చేశారు, గెలిస్తే బలంగా పనిచేస్తాము, లేని పక్షంలో హాయిగా పడుకొని రెస్ట్ తీసుకుంటానని ఈ విధంగా మాట్లాడారు. మరి ఇప్పుడు దగ్గరలో ఉన్నాడు, మరి పడుకుంటారా? అది కాదు. మీరు చెప్పండి సార్ శ్రీనివాస్ గారు. అంటే ఇప్పుడు మీ స్థానాలు 99 నుంచి 54 పడిపోయింది. యాక్చువల్ 104, 105 సంపాదిస్తామని చెప్పేసి అన్నారు స్థానాలు. అలాగనే బీజేపీ ఏమో 4 నుంచి 48 ఎగబాకింది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే అంటే పడిపోవడానికి కారణం ఏంటంటే ప్రజల యొక్క వ్యతిరేకత ప్రభుత్వం మీద అనేది చెప్పవచ్చు. అయితే ఇచ్చిన వాగ్దానాలు ఆయన సరైన రీతిలో నెరవేర్చకపోవడము, అంటే ప్రజలను సరిగా పట్టించుకుపోవడం అనేదే అని చెప్పేసి ప్రజాభిప్రాయం అండి ఇది. అంటే ఆయనకు బాగా అహంకారం ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఇది నిజం కాదంటారా? ఇప్పుడు అహంకారము, నియంతృత్వము ఇంతే కాదండి, తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యమకారులు ఎందరో మంది ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళని అందరినీ కూడా మంచి పదవుల్లో నిలబెడతానని కూడా ఆయన వాగ్దానం చేశారు. కానీ ఇప్పుడు ఆ రోజుల్లో తెలంగాణకు వ్యతిరేకంగా లోపాయకారిగా పనిచేసిన వ్యక్తులు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు, పదవుల్లో ఉన్నారని కూడా ఒక ఒపీనియన్ ఉంది. ఉండొచ్చు, అది డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే సబ్బండ వర్ణాలు తెలంగాణ సమాజం అంతా కూడా ఆత్మగౌరవ నినాదం పేరిట ఉద్యమ ప్రస్థానంలో పాల్గొన్నటువంటి సందర్భం ఉంది. దాంట్లో ఎక్కడి వారక్కడే కథానాయకులై పనిచేసినటువంటి ఆ సందర్భంగా నాయకులు అనేక మంది అయినారు. ఎప్పుడైతే ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా మారినప్పుడు అనేకమైనటువంటి రాజకీయ అంశాలను పరిగణనలోకి తీసుకొని పనిచేయాల్సినటువంటి సందర్భంలో అందరికీ మనం అధికారం కట్టబెట్టలేకపోయినా ఉద్యమకారులలో కొందరికి అవకాశం వచ్చింది. రాబోయే రోజులలో వస్తుందేమో అన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేద్దాం. ఇంకొకటి, స్వాతంత్ర్య సంగ్రామంలో అది 1854 1857 నుంచి మొదలైతే 1947 వరకు వచ్చినప్పటికీ ఎంతో మంది ఈ దేశంలో స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిండ్రు, అసూలు బాసిండ్రు, లేకపోతే వాళ్ళ యొక్క కుటుంబాలను త్యాగం చేసిండ్రు, డబ్బు అన్ని త్యాగం చేసిండ్రు. కానీ ఒక్కడే నెహ్రూ ఒక్కడే ప్రధానమంత్రి అయ్యాడు. అంటే మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఆత్మగౌరవం పేరిట పనిచేసినటువంటి అటువంటి కార్యకర్తలు ఎవరు కూడా నిస్వార్థంగా ఆ రోజు ఆత్మగౌరవం, భౌగోళిక విభజన, స్వరాష్ట్రం కోసం పనిచేసిన వాళ్ళే. పదవులు రాలేదనేటువంటి బాధ లేదు వాళ్ళకు. ఒక బాధ ఉంది ఏంటంటే ఆనాడు మనల్ని వ్యతిరేకించిన వాళ్ళు ఈనాడు అధికారంలో ఉన్నారనేటువంటి బాధతోనే మాత్రమే వాళ్ళు ఉన్నారు కాదు తప్ప మాకు పదవులు రాలేదని ఎవరు బాధపడు. నికార్స్ అయినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు ఎప్పుడైనా కూడా తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, తెలంగాణ అద్భుతంగా ఉండాలి, నిజంగా ఒక గొప్ప తెలంగాణ పడుతుంది, అది చంద్రశేఖరరావు గారి నాయకత్వాలని విశ్వసించిన వాళ్ళు విశ్వసిస్తారు, ఎప్పటికీ అట్లనే ఉంటారు. అసంతృప్తి ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే రామారావు గారు నాకు ఏదో జరుగుతుంది అన్నప్పుడు నాకు జరగకుండా అసలు మాకు సంబంధం లేని వ్యక్తి భీమరావు గారు వచ్చి దాన్ని అనుభవిస్తుంటే ఒక అసంతృప్తి ఉంటుంది. నాకు రాలేదు అనేటువంటి బాధ కంటే నాకు రావాల్సింది వేరేళ్ళకి వచ్చింది అనేటువంటి అసంతృప్తి వేదన ఉంటుంది అంత. ఇది ఎంతమందిని మనము చేయాల్సి వస్తుంది, ఈ అధికారాన్ని ఎంతమందికి మనం అందించాల్సి వస్తుంది అంటే మరి అది కూడా ఒక పెద్ద ప్రశ్నే. అంటే రాజకీయ సమీకరణాలు రాష్ట్రం ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితులలో కొన్ని సందర్భాల్లో భీమరావు గారు కల్పిస్తేనే ఆ పరిస్థితి ప్రశాంతంగా రాజ్యం అనుకూలంగా పోయేటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అది ఆ ఉద్యమ ప్రస్థానం కొద్దిసేపు పక్కన పెడతాం. తెలంగాణలో ఈరోజు 56కు 58కి పరిమితమైనటువంటి సందర్భానికి 4-5 కారణాలు ఉన్నాయి. ఒకటి,
అనుకోకుండా సంభవించినటువంటి ఈ రెండు విపత్తులు, కరోనా కావచ్చు లేకపోతే ఈ మన వరద కావచ్చు, ఈ రెండు ఒకటైతే మూడోది ఏంటంటే మనం మూడొకటి ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్వీర్యం వల్ల కూడా వాళ్ళు కొన్ని స్థానాలు గెలవడమో లేకపోతే కొంత ఓటు శాతం పెంచుకోవడంలో కూడా వాళ్ళు విఫలమైపోయింది. కాబట్టి వీళ్ళ ఓట్లు లేకపోతే కొంచెం మిగతా వివిధ రాజకీయ పార్టీల ఓట్లు మన పార్టీ పట్ల కొంత అనుకోని సందర్భంగా వచ్చినటువంటి గొప్ప విపత్తులో అసహనానికి లోనైనటువంటి వ్యక్తులందరూ కూడా మన పట్ల విముఖతను మన పట్ల విముఖతను వాళ్ళకి అనుకూలత అయింది. అదొక కారణం. ఇంకొకటి ఏంటంటే ఓడిపోయినటువంటి అభ్యర్థులలో స్థానిక అభ్యర్థిత్వానికి కూడా కొంత ప్రాధాన్యతనిచ్చి ఓట్లు వేసినటువంటి పరిస్థితి నాకు కనిపిస్తుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అందువల్ల కూడా అభ్యర్థులు ఎందుకంటే ఓడిపోయిన చోటల్లో కూడా ఇప్పుడు ఓడిపోతే నిజంగా మనమే అధికార పార్టీ అభివృద్ధి చేయలేదు లేకపోతే అధికార పార్టీ వాళ్ళ తప్పిదం జరిగిందంటే నిజంగా 99 స్థానాలు వాళ్ళకి రావాలి. అంతటా మనమే ఓడిపోవాలి. ఈ బీజేపీ అనేది వంటిది నిజంగా హైదరాబాద్లో ఒక వేవ్ తీసుకురాగలిగింది. ఎందుకంటే జాతీయ స్థాయి నాయకులందరూ రావడము, అభివృద్ధి అనేటువంటి పదాన్ని పక్కకు చేయకపోవడము, అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి ఆస్కారం వాళ్ళకి లేకపోవడము, మతాల గురించి మాట్లాడము, సమాధుల కూల్చివేత గురించి ఇంకొకటి మాట్లాడము, సర్జికల్ స్ట్రైక్స్ అని మాట్లాడము, లేకపోతే అమ్మవారి సాక్షిగా తేల్చుకుందామని రావడము. అరే రాజ్యాంగం ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, మనకొక చట్టం ఉంది, చట్టాన్ని వదిలేసి మనము అమ్మవారి మీద ఒట్లేసుకుందాము అంటే ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేస్తారంటారా? వాళ్ళ విజ్ఞత వదిలేయాలి మనం. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ ఎప్పుడు చేస్తారు, ఎవరి మీద చేస్తారు, ఎలా చేస్తారు అనేటువంటి కేసీఆర్ గారు కూడా ఒకటి చెప్పారు, ఒకవేళ బీజేపీని గెలిపిస్తే శాంతి భద్రతలు విఘాతం కలిగే అవకాశం ఉంది అని కూడా ఆయన చెప్పాడు. మరి ఎందుకు శాంతి భద్రతలు నిజంగా విఘాతం కలిగే అవకాశం ఉంటుందా? బీజేపీ ఇప్పుడు 48 స్థానాలు గెలుచుకుంది కదా. మీకు ఆ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది, మనం ఆ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి భాగ్యనగరంలో, హైదరాబాద్లో, ఈ విశ్వనగరంలో ఒక అనుకోని చర్చకు తెరలేసిన సందర్భంలో వాళ్ళు ఏం చేసిండ్రు, ఎక్కడోకొచ్చి మాట్లాడమని అనొచ్చు, కానీ గంగా జమున తెహజీబ్ లాగా కలిసి ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం ఉన్నటువంటి ప్రాంతంలోకి వెళ్ళి సవాల్ బస్తీ మే సవాల్, అది ఎందుకండి? అవసరం లేదు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ లో హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని ఉన్నారండి. అవును, గతంలో ఎప్పుడో ఒకసారి జరిగింది. గతం కాదు, వర్తమానంలో నేను ఒక సంఘటన చెప్తాను. మొన్న ఒక ఛానల్లో నేను ఛానల్లో మాట్లాడి కిందికి దిగిన పక్కన ట్రాన్స్ఫార్మర్ షాక్ తగిలి కింద పడ్డ పిల్లవాడు రహీము రియాజో ఆ పిల్లవాని పేరు. 15 ఫీట్ల హైట్ నుంచి నాతో పాటు ఉన్న కోపానలిస్ట్ దూకితే నేను ఆ పిల్లవానికి అంబులెన్స్ రాకపోతే మా డ్రైవర్ ఇమ్మీడియట్ గా వెళ్ళి అతన్ని అపోలోకి తీసుకెళ్లి జాయిన్ చేసినాం. మతం కంటే మానవత్వం గొప్పది, మనిషికి మంచి సహకారం అవసరం. అట్లాంటి సందర్భం ఉంటది. నేను చాలా బాధపడ్డా. ఇట్లాంటి అనేకమైన చర్చలు చేస్తున్నాం, అనేకమైన మాటలు మాట్లాడుతున్నాం వివిధ పార్టీల వాళ్ళను, మన పార్టీని మనం రక్షించుకోవడానికి, లేకపోతే ఎదురు అవుతుందని చెప్పి మనమేదో మాట్లాడుతున్నాం. అసలు ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం, మనిషి ఎక్కడికి వెళ్తుండు, ఎటు తీసుకెళ్ళిపోతున్నాం మనం సమాజాన్ని అనేటువంటి విధంగా నేను ఒక ఆవేశానికి లోనైనా నేను దాని పట్ల చాలా ఆవేదన కూడా పొందినటువంటి సందర్భం జరిగింది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే రాజకీయాలు ఏ స్థాయికి వచ్చేసినాయి అంటే వ్యక్తిగత లబ్ధి, ఎన్నికలో గెలుపు, ఈ రెండే ప్రధాన ప్రాతిపదికగా చేసుకొని దానికోసం ఎక్కడికైనా వెళ్తాం, ఎంతకైనా వెళ్తామని రాజకీయ పార్టీలు పోయినట్టు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను పార్టీ రిప్రజెంట్ చేయడమే కాకుండా రాజకీయ విశ్లేషణ చేయడం కూడా నాకు ఇష్టం. అంటే ఈ స్థితి నుంచి ప్రజలు కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీలు కావచ్చు, లేదా పాలకులు కావచ్చు, కాస్త దిగి రావాలి. దిగి వచ్చి ప్రజా అవసరాలు, ప్రజల కోసం ఎన్నికైన వ్యక్తి నేను నాయకుడు సేవకుడు కావాలి, కానీ నాయకుడు అనేవాడు పెత్తందారి చేసే వ్యక్తిగా, అధికారం చెలాయించే వ్యక్తిగా ఉండకూడదని మనం కోరుకోవాలి. ముఖ్యంగా వర్తమాన రాజకీయ నాయకులందరూ కూడా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నిజంగా నాకు కూడా అవకాశం వస్తే మాత్రం నాయకుడు సేవకుడు అవ్వాలి, కానీ నాయకుడు అనేవాడు మనకేదో పదవచ్చిందనేటువంటి అహంకారం, మనకు అహంకారం వస్తే ఖచ్చితంగా ఈ సమాజంలో చరిత్ర 100ల సంవత్సరాల చరిత్ర కావచ్చు, లేకపోతే 10ల సంవత్సరాల చరిత్ర మనం పునరావృతం ఒకసారి పునఃసమీక్ష చేసుకున్నట్టయితే
అహంకారం పరాకాష్ఠకు చేరిన రోజు అంతిమంగా ప్రజలే తీర్పునిస్తారు. అది దానికి శిరసా వహించాలి, బాధ్యత వహించాలి. మనం ఇక్కడ జరుగుతున్నటువంటి బల్దియా ఎన్నికల్లో 2, 3, 4 అంశాలు అంటే ఇప్పుడు భగవంతుడు చేసేటువంటి పరిస్థితులలో మనం ఏం చేయలేం. దాన్ని గర్వానికి 650 నాశనానికి ముందు గర్వం నడుస్తుందని అంటారు కదా. డెఫినెట్ గా 650 కోట్ల రూపాయలు ఇచ్చి 30 ఫీట్లు 20 ఫీట్లు 10 ఫీట్లు వచ్చిన దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ దాకా నీళ్ళు వచ్చి ప్రజల అసహనానికి లోనై మనను మాటలన్నా కూడా వాళ్ళ మాటలను బేఖాతరు చేసి వాళ్ళ సమక్షంలో ఉండి అప్పటికప్పుడు తక్షణ సదుపాయం కింద జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని చిన్నచూపు చేసినా కూడా మనము వాళ్ళకు చేరువై వాళ్ళకు ఆపన్న హస్తాన్ని అందించినట్లు కూడా అందరినీ మనం సంతృప్తి పరచలేకపోయాం. అట్లాంటి సందర్భంలో మన ఓటు శాతం తగ్గింది అని ఈ ఓడిపోయినటువంటి ప్రత్యేకంగా ఇదే విషయం అనుకోవచ్చు. భీమరావు గారితో ఒక మాట సార్, ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నానంటే లోక్ జనశక్తి పార్టీ కేంద్రంలో ఎన్డీఏతో ఫ్రెండ్లీగా ఉందండి. సో అంటే అక్కడ ఈక్వల్ టు ఇక బీజేపీ క్యాండిడేట్ అని అనుకోండి మీరు. సో మొత్తానికైతే వాళ్ళు హైదరాబాద్ వచ్చారు, హైదరాబాద్కి భాగ్యనగరం అని పేరు మారుస్తామంటారు. అలాగనే హైదరాబాద్ పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటున్నారు. అది ఈ ఎలక్షన్ సందర్భంగానే జిహెచ్ఎంసీ ఎలక్షన్ సందర్భంగానే ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి హైదరాబాద్లో హైదర్ అనేది ఉంది కాబట్టి భాగ్యనగర్ మారుస్తామన్నారు. గుజరాత్ రాజధాని పేరు ఏంటండి చెప్పండి? గుజరాత్ రాజధాని పేరు అహ్మదాబాద్. మరి అక్కడ అహ్మద్ ఉన్నాడు కదా, మరి గుజరాత్లో మార్చాల్సిన అవసరం లేనిది హైదరాబాద్లోనే మార్చాలని చెప్పేసి ఎందుకు అనుకుంటారు బీజేపీ వాళ్ళు? చెప్పండి. ఇప్పుడు వాళ్ళు మార్చాలి అని అనుకోవడం కానీ వాళ్ళను రెచ్చగొట్టే కార్యక్రమాలు కానీ ఇక్కడ మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రూలింగ్లో ఉన్నటువంటి వాళ్ళే చేసినని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మీ మాటల్లోనే మాట్లాడుతున్నప్పుడు బీజేపీ వాళ్ళనే కనుక మనం గెలిపిస్తే మత కల్లోలాలు చెలరేగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు భీమరావు గారు మొట్టమొదట భారతీయ జనతా పార్టీని బీజేపీని గెలిపిస్తేనే మత కల్లోలాలు వస్తాయని తెలంగాణ రాష్ట్రం ముందు అనలే. వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే ఈ దుబ్బాకకు సంబంధించి సిద్దిపేటలో చేసినటువంటి గడబడు రాష్ట్ర వ్యాప్తంగా ఉపవాస దీక్షలు ఇవన్నీ చేసి మీరు అమ్మవారి దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్తుంటే మనం కవింపు చర్యలకు పాల్పడి శాంతి భద్రతకి ఏదైనా అవుతుందేమో అని చెప్పి మనం వాళ్ళని అరెస్ట్ చేస్తామనో లేకపోతే ఇంకేదో చేస్తామనో అటువంటి చేస్తే వాళ్ళు దాన్ని గాయగత్తరు చేసి హైదరాబాద్లో లొల్లి చేసి ఈ అంటే చూడండి హైదరాబాద్లో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఓల్డ్ సిటీలు ఇదైతే కూడా ఏం చేయలేకపోయినరు అనేటువంటి తీసుకొచ్చే ప్రయత్నంలో వాళ్ళు విఫలమైపోయింది. అంటే విఫలమైపోతే వాళ్ళు 10,000 రూపాయల వరద సాయం ఏదైతే ఉందో దాన్ని ఆపేయండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కి బీజేపీ వాళ్ళే లెటర్ ఇచ్చారని చెప్పేసి ఆరోపణ చేసిన తర్వాత ఈ నేపథ్యంలో ఆపడము ఆపకపోవడం అనేది ప్రొసీజర్, అది దానికోసం కాదు. దానికోసం మీరు అక్కడికే పోయి చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం మీదే కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసుకోవచ్చు, స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు, ఎఫ్ఐఆర్ చేయవచ్చు, ప్రభుత్వాన్ని దానిపై తేల్చమని ప్రభుత్వంతో మాట్లాడచ్చు. ఎన్నో ఉన్నాయి చేయాలంటే చట్టంలో. అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి మీద ఒట్టేసి తెలుసుకుందాము, మనం అమ్మవారి భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికే పోదాము అంటే కవ్వింపు. ఇప్పుడు వాళ్ళకు ఎజెండా మాట్లాడడానికి ఏం లేదండి. అధికారంలో మీరు చెప్పండి అసలు వాళ్ళకి ఎజెండా లేదు. చూడండి అది చేయకపోదు వాళ్ళు. భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కే వెళ్లాల్సిన అవసరం ఏముంది? పక్కన బిర్లా మందిర్ ఉంది, మహంకాళి టెంపుల్ ఉంది, ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ షిరిడి సాయిబాబా వారి టెంపుల్ కూడా ఉంది. మీరు చెప్పండి సార్, అసలు అదే దాన్ని ఒక అంటే రాజకీయంగా తీసుకున్నారంటారు దాన్ని? అంటే ఇప్పుడు కేసీఆర్ గారు అప్పుడప్పుడు కొన్ని యాగాలు చేస్తారు. అవును, ఫలానా యాగం ఎందుకు చేయాలంటే మనం ఏం చెప్తాం జవాబు? కాబట్టి వాళ్లకు వ్యక్తిగత సెంటిమెంట్స్ ఏమైనా ఉండొచ్చు. కాబట్టి దాన్ని మనం ఇంకొక కోణంలో చూడకూడదు. ఎందుకంటే కేసీఆర్ గారు చాలాసార్లు యాగాలు చేశారు, మీకు తెలుసు. ఎన్నికల ముందు చేశారు, పదవిలో ఉండి చేశారు ముఖ్యమంత్రిగా. కాబట్టి ఆ కోణం పక్కన పెడితే ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళను మనం సమన్వయపరిచేలాగా లేకపోతే గొడవలు జరగకుండా చూసేలాగా మాత్రమే మాట్లాడాలి తప్ప వన్ వేగా కనుక వెళ్తే అంటే మనం ఈ మిగతా వాళ్ళని ఏదో ఒకటి అంటే అది రివర్స్గా మళ్ళీ మనకి తాకేటువంటి విధంగా చేసుకోకూడదు అనేది
ఈ రోజు వాళ్ళకి గుర్తెరగాలి. అందులో టీఆర్ఎస్ సక్సెస్ అయింది. ఎందుకంటే పోతే మనము వాళ్ళకు ప్రతిగా స్పందించకపోయేసరికి కానీ వాళ్ళు ఇంకో విధంగా వెళ్ళిపోయారు. సర్జికల్ స్ట్రైక్ చేస్తాము లేదా ఇంకేదో చేస్తాము, కేసీఆర్ గారిని జైల్లో పెడతాం, మేము అధికారంలోకి వస్తే ఏంటో మాట్లాడిండు. ఏదో జైల్లో పెడతారా మీరు, ఎక్కడ జైల్లో పెడతారు, కానీ దాన్ని ఒప్పుకోలేదు కదా. ఇప్పుడు సక్సెస్ అయ్యిండ్రు అని అంటే ఆ సక్సెస్ అనేది ఈ రోజు కొంత ఓటింగ్ మైనస్ కు దూరం అయినట్టే. నేను చెప్పిన దానికి అంటే మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు పర్సంటేజ్ తగ్గినా కూడా, పర్సంటేజ్ తగ్గినప్పుడేమో టీఆర్ఎస్ మళ్ళీ తప్పనిసరిగా గెలుస్తుందని చెప్పేసి ఒక అభిప్రాయం వచ్చింది. కానీ బీజేపీ వాళ్ళ అభిప్రాయం ఏమొచ్చిందంటే మేము ప్రత్యామ్నాయంగా మేము ఈ టీఆర్ఎస్ యొక్క అంటే వైఫల్యాన్ని మేము ప్రజల ముందుకు తీసుకెళ్ళాం కాబట్టి ఈ ఓట్ బ్యాంక్ ఇదైనా కనీసం పెరిగింది అని చెప్పేసి అన్నారు. అది నిజమని చెప్పాలి కదా. ఇప్పుడు 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం అయింది. ఆ తర్వాత ఎన్నికలు కనుక మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే 2004 కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ఎంపీటీసీ ఏమన్నా ఎన్నికలు కనుక చూస్తే అంటే పార్టీ నిర్మాణం లేకపోయినా, పార్టీ క్యాడర్ లేకపోయినా ఒక తెలంగాణ వేవ్ అనేటువంటి దాని వల్లనే ఎక్కువ సీట్లు గెలుచుకోవడం అనేది జరిగింది. అదే పద్ధతిలో అంటే మిగతా వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, అదేవిధంగా తెలంగాణ మీద ఉన్నటువంటి సెంటిమెంట్ తోటి చాలా సీట్లు గెలుచుకోవడం అనేది జరిగింది గతంలో టీఆర్ఎస్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రజలు చైతన్యవంతమయ్యారు, తెలుసుకుంటున్నారు. ఇప్పుడంతా కూడా డెవలప్మెంటే చూస్తున్నారు. సెంటిమెంట్ తెలంగాణ రావాలి 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 ముందనే పద్ధతిలో అన్ని పార్టీలు కూడా తెలంగాణ కోసం సపోర్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ చేసింది, బీజేపీ చేసింది, మేమైతే ప్రధానంగా ఉన్నాం లోక్ జనశక్తి పార్టీ. అప్పుడు టీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్యలో సమన్వయం చేసి ఎన్నికల పొత్తును ఏర్పాటు చేసినాం. ఆ ఎన్నికల పొత్తులో కేసీఆర్ గారు అడగకుండానే కొన్ని వాగ్దానాలు కూడా చేశారు. అందుకే నేను అప్పుడప్పుడు అంటుంటాను, కేసీఆర్ గారు ఏదన్నా చెప్పిర్రు అని అంటే అది నమ్మశక్యంగా లేదేమో అనిపిస్తుంది నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఏ విధంగాను అని అంటే ఎప్పుడైతే ఏదైతే బలంగా 100కు 100% అని కేసీఆర్ గారు అంటారో అది ఖచ్చితంగా సక్సెస్ కాదేమో అని అనిపిస్తుంది. పాస్వాన్ గారు అడగక ముందే ఏమన్నారు అని అంటే మీకు ఒకప్పుడు సంజయ్ విచార మంచికి ఏ విధంగానైతే ఎన్నికల పొత్తులో మేము సీట్లు ఇచ్చారో ఎన్టీ రామారావు గారు, ఆ విధంగా మేము కూడా ఇక్కడ మీకు లోక్ జనశక్తికి సరి అయినటువంటి ఓట్ బ్యాంక్ అంటే పార్టీ ప్రచారం లేకపోయినా మేము కొన్ని సీట్లు ఇచ్చి మేము గెలిపించుకుంటామని చెప్పేసి ఓపెన్గా మీడియా ముందు డిక్లేర్ చేశారు. కానీ ఎన్నికల సమయంలో ఆ సీట్ల పంపిణీ అంటే పొత్తు ఏర్పాటు చేసేటువంటి క్రమంలో సీట్ల విషయంలో ఇవ్వలేకపోయారు. ఒక రామ్విలాస్ పాస్వాన్ గారికి కాదు, షిబు సోరెన్ పార్టీకి ఇవ్వలేదు, ఆరిఫ్ మహమ్మద్ పార్టీకి ఇవ్వలేదు, మనకు ఇవ్వలేదు. అంటే అది మొదలైంది అప్పటి నుంచి. అదేవిధంగా మీకు కాంగ్రెస్ పార్టీ అయితే అందరికీ తెలుసు, రిజల్ట్ రాకముందు స్వయంగా మొత్తం ఫ్యామిలీ ప్యాక్ లాగా వెళ్ళి సోనియా గాంధీ గారి దగ్గర మంచి గ్రూప్ ఫోటో ఒకటి దిగి మళ్ళీ ఎప్పుడు టైం ఇస్తారో ఇయ్యరో మళ్ళీ అంటే ఆ ముందే మేము ఎటైతే అటు అంటే గోడ మీద పిల్ల గోపి అంటారు కదా, ఆ గోడ మీద పిల్లలాగా అయితే అటు లేకపోతే ఇటు అనే పద్ధతిలో పోయి అక్కడ వచ్చేసారు. ఇప్పుడు బీజేపీతో కూడా సత్సంబంధాలు లేక కాదు, ఉన్నాయి సెంట్రల్లో. అంటే కేసీఆర్ గారు అవసరాన్ని బట్టి వారికి అనుకూలతను బట్టి ఏదైనా మాట్లాడతారు, ఏదైనా చేస్తారు. అంటే ఒక రాజకీయ చతురత కలిగినటువంటి వారు. రాజకీయ నీతి లేదు కానీ రాజకీయ చతురత మాత్రం ఉన్నది. అది ప్రజలలో ఆ ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగపడేలాగా మంత్రివర్గాన్ని, అధికార యంత్రాంగాన్ని పురమాయించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే అసలు ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా దర్బార్లో కలిసేటువంటి పరిస్థితి ఉండనా లేదా అనేది ఇప్పుడు గ్రహించాలి, ప్రజలు గ్రహించాలి, వారు కూడా గ్రహించాలి. అసలు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో చూడండి, ప్రజాస్పందన అంటే ప్రజల విజ్ఞప్తులు తీసుకోవడానికి ఎట్లా టైం కేటాయించారు. తర్వాత అంతకుముందు ప్రతి ముఖ్యమంత్రి కూడా, మరి ఇప్పుడు పాటించిన ముఖ్యమంత్రి ఎవరు అని అంటే కేసీఆర్ గారు. అంటే తెలంగాణలో సమస్యలు ఎవరినైనా కామన్ పీపుల్ ఏదైతే చేశారో కొన్ని నెరవేర్చకపోయినప్పటికీ కూడా కనీసం ప్రజల యొక్క నెరవేర్చక ఉండడం అది పక్కన పెడితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు సమస్యల పరిష్కారం అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, బ్యూరోక్రాట్స్ ఏముందిలే నాకు డైరెక్ట్ చెప్పినప్పుడు చూద్దాం. అసలు మంత్రులకు ఎక్కడన్నా ఉన్నట్టు కనబడుతుందా? ఏ మంత్రి అయినా స్వయంగా చెప్తే ఫలానా పని జరుగుతుందన్నట్టు కనబడుతుందా? లేదు. అంటే ప్రతిదానికి సీఎం దగ్గరికి ఫైల్ పోవాలంట. ఓకే, కనీసం బయట ప్రజలతో అంటే ఇక్కడ కామన్ పీపుల్కి ఏమర్థమైందంటే స్టార్టింగ్ లో బాగా ఊహించుకున్నారు తెలంగాణ వస్తే బాగుపడతారు, నిజంగా తెలంగాణ వస్తే బాగుపడతారు. కానీ ఆ పరిపాలకుల వల్ల కదా, వాళ్ళు చేసే పరిపాలన వల్ల కదా. మరి ఆ పరిపాలన అధ్యక్షుడు కనబడినాయి అంటారా? అదే పరిపాలన అధ్యక్షుడు ఎవరైతే సీఎం కూడా
ప్రజలకు కలుసుకోరు. అంతే కదా. వీళ్ళ కార్పొరేటర్లు కూడా మేము కూడా సర్వేకి వెళ్ళినప్పుడు కూడా చాలా చోట్ల కార్పొరేటర్ ఎవరో కూడా మాకు తెలియదని అని అన్నారు. కాదు, అప్పుడప్పుడు నేను వింటుంటా స్వయంగా మంత్రులే ఇక్కడ నేనే సంవత్సరం అవుతుంది కలవడానికి సపరేట్ గా, అంటే ఏదో క్యాబినెట్ మీటింగ్లకు పిఏలు ఫోన్ చేస్తే ఓడే తప్ప, అంటే ముఖ్యమంత్రి గారి పిఏ మంత్రి గారి పిఏ చేస్తారు అంతేగాని డైరెక్ట్ గా మంత్రి గారికి చేసేటువంటి సందర్భాలు కనబడతలేవని అనుకుంటారు. అసలు ముఖ్యమంత్రి గారిని కలిసిన సందర్భాలు లేవని చాలా మంది చైర్మన్లు, ఎక్స్ చైర్మన్లు, ప్రెసిడెంట్ కమిషన్ అంటే అందరూ అంటుంటారు. సార్ చెప్తున్న ఆరోపణ అది కరెక్ట్ అంటారా సార్ శ్రీనివాస్ గారు? ఇప్పుడు సార్ అందుబాటులో ఆయన అందుబాటులో ఉండరు, అలాగే కూడా ఆయన అందుబాటులో రారని చెప్పేసి అంటున్నారు. ఆయన ఏమంటారు, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి ఇంత దూరం వచ్చి మీరు సమస్యను ఏకరువు పెట్టుకుని ఎక్కడికక్కడనే స్థానిక సమస్యలు పరిష్కరించుకోవాలనేటువంటిది ఆయన ఉద్దేశం. చాలా మంచిది. అయితే అదే ఉద్దేశం, ఆ ఉద్దేశంతోనే నా వరకు రాకండి, మీరు ఇంత దూరం ప్రగతి భవన్ ఎక్కడో ఊరు నుంచి వెతుక్కుంటూ ప్రగతి భవన్ దాకొచ్చి మీరు సమస్యను ఏకరువు పెట్టారు అంటే ఇప్పుడు నిజంగా జరుగుతున్నాయా? అది జరగాలి, ఆ విధంగానే జరగాలి అనేటువంటిది ఆయన కోరిక. అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను యథా రాజా తదా ప్రజా. కార్పొరేటర్లు కూడా కొంతమంది అంట ఈ ప్రజలు ఆ కార్పొరేటర్ ఎవడో కూడా మాకు తెలియదండి అని కూడా చెప్పారు. టిఆర్ఎస్ కార్పొరేటర్లు ఇప్పుడు ఓడిపోయిన వాడు ఖచ్చితంగా అందులో మీరు చెప్పిన పారామీటర్ కూడా ఒకటి అవుతుంది. వాడైతే ఇప్పుడు గెలవాడు 100% ఇప్పుడు బీజేపీ అతను ఉంటాడు అక్కడ. ఈ ఓడిపోయిన వ్యక్తి కనీసం తనని ఆత్మవిమర్శ చేసుకోవాలి. కేసీఆర్ గారు గెలిచినటువంటి తొలినాళ్ళలోనే ఏం చెప్తారు మనిషి అంటే, నాయన నువ్వు పని చేస్తావా చేయవ తర్వాత ఫస్ట్ జనం వస్తారు మీ దగ్గరికి, కలవడానికి అవకాశం ఉంది, వీళ్ళంటే మీ ఇంటింట్లో చాయ్ పెట్టి నాయన వాళ్ళకి చాలా సంతృప్తి పడతారు. ఇది చేస్తే మీరు ప్రజలలో ఎప్పుడు ఉంటారు, మీరు ఖచ్చితంగా నిలబడగలుగుతారు, నాయకులుగా మనగలగలుగుతారు, కొనసాగలుగుతారు. ఈ చేయడం వల్ల తప్పదు. దాదాపు 40కి పైగా కార్పొరేటర్ల మీద అనేక విధాలుగా అవినీతి గాని అక్రమం గాని రకరకాలుగా ఆరోపణలు వచ్చాయి. ఆ 40 మందినే రామారావు గారు బీజేపీ ఆ స్థానాన్ని గెలుచుకుందంటారా? అదే చెప్తున్నాను, కర్నూలు సాగుకు 1,00,000 కారణాలని చెప్పి ఏదైనా కావచ్చు, మీరు దేన్నన్నా ఆపాదించవచ్చు. ఒకటి కాదు, 2 కాదు, 3 చెప్పండి. 100 కారణాలు ఆపాదించవచ్చు. శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా నిజంగా ముఖ్యమంత్రి గారిని కలిసేంత అవసరం ఏముంది, కలవడానికి అవకాశాలు ఎందుకు, ఎక్కడికక్కడ స్థానికంగా సమస్యలు పరిష్కరించుకుంటే చాలా మంచిది అనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉండొచ్చు. కానీ అట్లా జరుగుతలేదు కదా. ఇప్పుడు డీజీపీ గారు ఏం చెప్తారు, పోలీస్ స్టేషన్లో ఎవరు వచ్చి కంప్లైంట్ చేసినా మీరు గౌరవంగా వాళ్ళ దరఖాస్తు తీసుకొని మీరు పంపించండి అంటారు. కానీ మీరు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఏం జరుగుతుందో ఒక్కసారి చూశారు? ఎన్ని కేసులు వస్తలేవు. అసలు ఎవరైతే నాకు అన్యాయం జరిగిందని కంప్లైంట్ ఇవ్వడానికి పోతారో వాళ్ళనే పోలీస్ స్టేషన్లో నిర్బంధించినటువంటి సంఘటనలు మనకు మెదక్ జిల్లాలోనే జరిగింది, ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. అంటే నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన మంచిగా శ్రీనివాస్ గారు చెప్పినాడు, బాగానే ఉంది, ఓకే. కానీ అది అమలు కానప్పుడు ఏం చేయాలి అంటే, ముఖ్యమంత్రి గారి మాటను జవదాటకుండా ఉంటున్నారా, జవదాటుతున్నారా, ముఖ్యమంత్రి ఆదేశాలు ధిక్కరిస్తున్నారా, ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు పరుస్తున్నారా, అంటే ముఖ్యమంత్రి గారి మాటలకు విలువ లేకుండా పోతుండ్రా, చెప్పే పథకాలు ఎవరు అమలు చేస్తలేరు అది ఒక నివేదిక తెప్పించుకొని దానికి తగ్గట్టుగా యాక్షన్ తీసుకుంటే కొత్తోడు భయపడతాడు కదా. ఆ పద్ధతి ఇప్పటిదాకా లేదు కదా 6 సంవత్సరాలలో. అంటే బ్యూరోక్రాట్స్ తో చెప్పినంత అది అధికారులు సార్ తప్పనిసరి వాళ్ళు కలవాల్సిందే, వారితో మాట్లాడాల్సిందే. కానీ ప్రజలు సార్ ఇందాక చెప్పినట్టుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి, ఆయన ఉదయాన్నే 6:30 గంటలకే క్యూ కట్టేవాళ్ళంట. వాళ్ళందరి యొక్క విన్నపాలు ఏదైతే ఉన్నాయి అన్ని కూడా తీసుకుంటారంట, సమస్యలను తెలుసుకుంటారు, వాళ్ళకి మనకి పరిష్కారం కూడా చేశారని. ఎన్టీ రామారావు హయాంలో కూడా ఆ విధంగా చేశారని చెప్పేసి అంటారు. అలాంటిది ఇక్కడ ఎందుకు జరగట్లేదు అనేది సార్ యొక్క ఆరోపణ కాదు, అది నిజమా? అదే మీకు చెప్పొస్తున్నాను. ఆ నిజానికి మనం నిజం ఒప్పుకోవాలి, అది తప్పైతే సరిదిద్దుకోవాలి, సమాధానం ఇవ్వగలిగితే ఇవ్వాలి. మీరు చెప్పినటువంటి అంశం ఖచ్చితంగా ఆ రివాజుకు తెర పడిపోయింది వాస్తవానికి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఏ సమస్యనైనా కూడా అక్కడికి వెళ్లకుండానే నేరుగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు కావచ్చు, కవిత గారికి కావచ్చు, ఎన్నో డెడ్ బాడీస్ని అబ్రాడ్ నుంచి
మనకు తెప్పియడంలో ఓన్లీ ఒక ట్విట్టర్ ద్వారా మెసేజ్ వస్తే, ఒక వాట్సాప్ మెసేజ్ వస్తే మీరు కూడా ప్రచారం చేసిన, మీరు కూడా చూపించినటువంటి సంఘటనలు అనేకం ఉంటాయి. V3లో కూడా కేటీఆర్ గారు స్పందించిండ్రు అని పేపర్లో రావడము, లేదా కవిత గారు స్పందించిండ్రని, లేదా స్థానిక మంత్రులు ఎవరో స్పందించిండ్రని వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు మనుషులు పోవాల్సిన అవసరం లేదు. ట్విట్టర్ వేదిక కూడా వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే మీరందరూ కోరుకుంటుంది ఏంటంటే గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రులకు భిన్నంగా ఈ ముఖ్యమంత్రి వెళ్తున్నారు అంటే దాన్ని దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలనేదే ముఖ్యం. ఒకటి పాజిటివ్ గా తీసుకోవాలి. ఎట్లా అంటే అక్కడికి రాకుండా నా సమస్య పరిష్కారం అవుతుందని మాట్లాడగలిగిన వాళ్ళు ఏంటంటే సమస్య పరిష్కారం అయిన వాళ్ళు అంటారు. సమస్య పరిష్కారం కాని వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమంటారంటే, అరే ఇది నా ఆవేదన నేను తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారికి నేరుగా చెప్పుకుంటే నా సమస్య తిప్పుతుండనేమో కదా, నన్ను ఆపేసిండు కదా, ఆ పాత రివాజు ఉంటే బాగుండేమో అంటే. నిజంగా కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ ఆ పాత రివాజు రావాలని, నిజంగా అట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఇంకా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలనుకునే వాళ్ళు ఉంటే ఆయన నిజంగా అవకాశం కల్పించాలని మీ ద్వారా, మీరు చెప్పిన మాట ద్వారా, ఈ V3 వేదిక ద్వారా నేను కూడా ముఖ్యమంత్రి గారికి ఓకే ధన్యవాదాలు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 56 సీట్లు ఉంది. ఇది గ్రేటర్లో మీ పార్టీ గెలుచుకున్నది 56 సీట్లు. రేపు గ్రేటర్ పీఠం ఎవరికి కావాలనుకుంటున్నారు? అంటే ఇది నిర్ధారించగలిగిన శక్తి మీ పార్టీకి ఉందా? అంటే మీ ఎక్స్ అఫీసియో కలిపి కూడా దాదాపు ఎంతమంది ఉంటారు చెప్పండి? 98 6-8 తక్కువనాయి, 102 కావాలి. మనకు 193 దగ్గర 95 దగ్గర ఆగిపోతుంది. ఇంకా 7-8 మంది తక్కువ. అయితే ఈ హంగ వచ్చింది, దీన్ని ఎట్లా పరిష్కరించాలి? ఒకటేనండి, రాజకీయాలలో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రులు కానీ ఈ దేశంలో కమ్యూనిస్టులు కాంగ్రెసులు రెండు భిన్న ధృవాలు. కానీ లౌకికవాదుల ఏకీకరణ పేరిట వాళ్ళిద్దరు కలిసి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా యూపీఏలో పాల్గొని పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ ఆమె అక్కడెక్కడ కాశ్మీర్లో ఆమెతోని జతగట్టి భారతీయ జనతా పార్టీ ఈ అధికారం పంచుకొని అది కలిసి కూర్చొని కౌగిలించుకున్న రోజులు ఉన్నాయి. ఆ తర్వాత కత్తులు తీసుకున్నారు. 370 ఆర్టికల్ రద్దు చేసేటువంటి క్రమంలో నిర్బంధించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అదే విధంగా ఈ ఎవరు ఎప్పుడు ఎవరితో జతగట్టాలి? ప్రజాస్వామ్యం. ఇప్పుడు మీకు మ్యాజిక్ ఫిగర్ రాకపోతే మీరు కంప్లీట్ మొత్తం ప్రజాస్వామ్య పరిరక్షణ, లౌకికవాదుల ఏకీకరణ లేదా ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలనేటువంటి వ్యక్తులు ఒకే ఆలోచన పరులు కలిసి వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది. అందులో రేపొద్దున బీజేపీ ఎంఐఎంతో జతగట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎంఐఎం తెరాసతో జతగట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, లేకపోతే బీజేపీ తెరాస అయితే మనకి కొంచెం కష్టమే. అది కూడా ఎందుకంటే గతంలో అంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, రాజకీయాలలో జరిగేటువంటి రేపు జరిగేది ముందు నుంచి మనం చెప్పడానికి అంటే ఖచ్చితంగా చెప్పడానికి వీల్లేదు. కాకపోతే జరిగేటువంటి పరిణామాలను మనం ఊహించగలుగుతాం. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాలలో జాతి అభివృద్ధి కోసం, జాతి సంక్షేమం కోసం, ఈ భారత జాతి కోసం తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ అనేక నిర్ణయాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుండి సహకరించింది. అంటే ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ రీచ్ కాకపోతే మీరు ఎంఐఎంతో కలిసే అవకాశం ఉందా? ఇది నేను చెప్పాల్సినటువంటి మాట కాదు. ఆల్రెడీ ఈ విషయంలో ఇప్పటికే ఒక మంత్రి గారు ప్రకటించారు. ఉదయం అన్ని టీవీలలో కూడా చూశారు స్క్రోలింగ్. మంత్రి గారు పంచాయతీరాజ్ ఎర్రబెల్లి దయాకర్ గారు ఉన్నారు, ఖచ్చితంగా మేము మేయర్ సీట్కి మాదే అని చెప్పేశారు. అంటే ఏ భరోసాతోటి అన్నారో ఉన్నటువంటి ఫిగర్స్ని బట్టి అది వాళ్ళకు క్లారిటీ ఉన్నది. లేక కాదు, మనము అసలు తెలంగాణ మూవ్మెంట్ ఎవరి మీద వ్యతిరేకత ఉండే? అప్పుడు తెలుగుదేశానికి వ్యతిరేకత ఉండే, కాంగ్రెస్ తోటి వ్యతిరేకత ఉండే. కాంగ్రెసే కదా ఇచ్చింది. కానీ ఒక ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ ఎవరితో పొత్తు పెట్టుకుంది? తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుందా లేదా? లేదు కాంగ్రెస్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుందా లేదా? అంటే ఎన్నికల పొత్తులు ఆ పవర్ కోసం చేసుకునేటువంటి పొత్తులు అది పెట్టుకుంటాయి. కానీ ఫైనల్గా మాత్రం టీఆర్ఎస్ఏ మేయర్ పదవి దక్కించుకుంటుంది. దక్కించుకున్న తర్వాత కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఏది గెలిచినటువంటి కార్పొరేటర్లందరికీ, అదేవిధంగా మేయర్ సీటు కోసం చూసేటువంటి వాళ్ళకు, లేదు మేయర్ని కార్పొరేటర్లు అందరినీ కంట్రోల్ చేయడానికి ఉన్న మున్సిపల్ మంత్రి కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారు కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, మీరు ఒకసారి ట్యాంక్ బండ్ చూడండి. ట్యాంక్ బండ్ను ఈ చివరి నుంచి ఆ చివరి కనుక మీరు ఒకసారి ప్రయాణం చేస్తే ప్రతిసారి నెల 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ప్రతిసారి ఆ ఫుట్పాత్ను తవ్వుతారు, మళ్ళీ వేస్తారు. కానీ మరి ఆ డబ్బు ఎందుకు వృధా చేస్తున్నారా, సుందరీకరణ కోసం వాడుతున్నారా అని ఒకసారి మనం ఆలోచన చేసింది. అయితే
మిగతా రోడ్లు మీరు ముషిరాబాద్లో చూసుకోండి, పురాణపూర్లో చూసుకోండి, లేకపోతే మనకు అడ్డగుట్టలో చూసుకోండి, అంటే స్లమ్స్ ఏరియాలలో కొన్ని గల్లీలలో కార్వానే చూసుకోండి, మెహదీపట్నం, అటువంటి రోడ్లను మీరు చూసి ట్యాంక్ బండ్ పరిస్థితి కూడా చూడండి. అంటే డబ్బు అయితే మరి జిహెచ్ఎంసీ పరిధిదే కదా, సరే టూరిజం పరిధిదే కదా, అనుకున్నా కూడా. ఇంకొకటి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం, ఈవెన్ శ్రీనివాస్ గారు చెప్పిన దాని ప్రకారం, అంటే బీజేపీ ఎంఐఎం టిఆర్ఎస్ కలిసి మళ్ళీ గ్రేటర్ బల్దియాని మేయర్ని ఏర్పాటు చేసే విషయంలో ఆశ్చర్యం లేకపోవచ్చు. ఎందుకంటే ఎంఐఎం అధినేత కూడా దీని మీద ఒక స్పష్టత అనేది కూడా పరోక్షంగా ఒక సంకేతాలు ఆయన పంపించారు. అదేంటంటే మేము 150 వార్డులకు గాను 44 వార్డులను మేము గెలిపించుకున్నాము, కానీ నార్త్ ఇండియా నుంచి అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ లాంటి మహామహులు వచ్చినా కూడా హైదరాబాద్లో ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ ఓటమి పాలైందని చెప్పేసి అన్నారు. అలాగనే మేము ప్రజాస్వామ్య మార్గంలో బీజేపీతో పోరాడతాం, రాష్ట్రంలో బీజేపీ తన పాదముద్రలను విస్తరింపకుండా తెలంగాణ ప్రజలు ఆపుతారని మాకు నమ్మకం ఉంది అని చెప్పేసి ఓవైసీ సోదరులే ఇక్కడ వ్యాఖ్యలు చేశారు. అలాగనే కాషాయ పార్టీ హైదరాబాద్లో సర్జికల్ స్ట్రైక్ చేయడానికి వచ్చిందని, అయితే దీనికి డెమోక్రాటిక్ స్ట్రైక్ను ఎదుర్కోవలసి వచ్చిందని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ తుఫాను వాదనను ఆయన తోసిపుచ్చారు. బీజేపీ తుఫాను ఎక్కడ ఉందని చెప్పేసి కూడా ఆయన అన్నారు. అయితే ఇక్కడ ఏమని చెప్పారంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అంటే తెలంగాణలో టీఆర్ఎస్ బలీయమైన రాజకీయ పార్టీ అని ఆయన కితాబిచ్చారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఆయన సంకేతాలు కూడా ఆల్రెడీ టీఆర్ఎస్తో మేము కలిసి పనిచేస్తామనే సంకేతాలు కూడా ఇచ్చారని చెప్పేసి మనం భావించాం. సో ఇప్పుడు ఒకవేళ మీ పార్టీ ఎంఐఎంతో కలిసి బల్దియా పీఠం కైవసం చేసుకోవాలనుకుంటే, అంటే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలనుకుంటే, మేయర్ విషయంలో పదవులు ఏ విధంగా మీరు పంచుకునే అవకాశం ఉంది? అది వాళ్ళ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. అందులో అంతిమంగా కేసీఆర్ గారి నిర్ణయం అందరికీ శిరోధారి. ఓకే. సో ఇంతకు ముందు మీరు చేసిన అంటే ఈ వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో అంటే పూర్తి చేయలేదు కదా, అంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ మొన్న రాబోయే రోజుల్లో ఏ విధంగా మీరు చేసే అవకాశం? అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, గెలుపోవటంలో అనేది సహజం. ఎన్నికలు ఉన్నంత వరకే గెలిచిన వాడు అక్కడ ఉన్నటువంటి అందరి ప్రజలకు సమానంగా నాయకుడే. గెలిచినంత మాత్రాన ఒక వర్గానికి నాయకుడు కాదు. గెలిచేంత వరకే వర్గాలు, గెలిచిన తర్వాత ఒకే వర్గం అవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా తెరాస ప్రభుత్వం ఎప్పుడైనా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం బల్దియా ప్రపంచ పటంలో బహదూర్ షా లాగా ఉండాలని కోరుకుంటుంది. హైదరాబాద్ ఒక హైదర్ షా లాగా ఉండాలని కోరుకుంటుంది. విశ్వనగరం ఇది ఒక గొప్ప విశ్వనగరంగా విరాజిల్లాలని కోరుకుంటుంది. భాగ్యనగరం గొప్పగా భాసిల్లాలని కోరుకుంటుంది. ఒక అద్భుతమైనటువంటి నగరంగా ప్రపంచ పటంలో ఉండాలని విశ్వసిస్తుంది. ఆ దిశగా అభివృద్ధి కొనసాగుతుంది. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ తప్ప అది ఆగిపోదు, కొనసాగుతుంది. నదీ ప్రవాహం లాగా ఎప్పుడూ కొనసాగాల్సిందే, కొనసాగుతుంది, పార్టీలతోని ప్రమేయం లేకుండా. తెరాస పార్టీ ఎప్పుడు కూడా ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన పార్టీగా తన వంతు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రమే తన కుటుంబంగా భావించే వ్యక్తి ముఖ్యమంత్రి గారు. కాబట్టి అందరూ ఆయనకు సమానమే. వచ్చిన ఫలితాల పట్ల అంత ఈజీగా చెలించిపోయే వ్యక్తి ఏం కాదు. ఎన్నో ఉత్థానాలు పతనాలు చూసినటువంటి సందర్భం. సార్ మీరేమంటారు సార్? ఎంఐఎం టిఆర్ఎస్ దోస్తీ మళ్ళీ జత కడితే ఈ హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో ప్రాబ్లమ్స్ అవుతాయంటారా? ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు రూలింగ్ పార్టీ ఆల్రెడీ స్టేట్ లో ఉంది కదా, కాబట్టి ఈ హైదరాబాద్ అనేది లిమిటెడ్ ఏరియా. ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి మిగతా ప్రాంతాలకి అంటే మోడల్గా తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఫ్యూచర్లో. కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ జరగాల. ఇప్పుడు డెవలప్మెంట్ను ఎవరు అడ్డుకోవద్దు. ఇప్పుడు అన్ని పార్టీలు కూడా వాళ్ళకి మౌలిక వనరులు, మౌలిక సదుపాయాలు ఆ ప్రాంతంలో అందరు కావాలని కోరుకుంటారు కదా. కాబట్టి ఎంఐఎం టీఆర్ఎస్ అయినా, ఎంఐఎం బీజేపీ అయినా, ఎంఐఎం లేదు బీజేపీ టీఆర్ఎస్ పొత్తున్నా కూడా మనకి పెద్దగా అంటే సామాన్యుడికి ఒరిగేది ఏం లేదు. కానీ మంచిది అంటారా?
అంటే వాళ్ళ పవర్ కలిస్తేనే కదా మరి ఎవరు పవర్కు రావాలని అంటే, లేదంటే కొనుక్కోవాలి, లేదంటే లోపల కొనుక్కోవాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కోవాలి. టీఆర్ఎస్ తన ఖాతాల్లో అట్లా తీసుకోవడమా, మూట కట్టుకున్నట్టుగా లేకపోతే ఓటింగ్ జరిగిన రోజు మూట కట్టుకోమంటారా? లేదు, ఓటింగ్ జరిగిన రోజు మిగతా వాళ్ళని ఆబ్సెంట్ చేయించడమా, అది ఏదో ఒకటి చేసుకోవాలి. సరే ఏదేమైనప్పటికీ మేయర్ అయినా మిగతా అందరు కార్పొరేటర్లు డెవలప్మెంట్ కోసం ఆలోచించాలి. వ్యక్తిగత లాభాలకో లేకపోతే వాళ్ళ స్టడీ టూర్స్ పేరు మీద, అసలు స్టడీ టూర్ అవసరమా? భవిష్యత్తులో ఏ బస్తీలలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించుకోవాలో వాళ్ళకి తెలుసు. అంటే స్టడీ టూర్ మీన్స్ వాళ్ళకి వ్యక్తిగత లాభాల కోసం చేసుకునేటువంటిది. కాబట్టి భవిష్యత్తులో నేనేమంటానంటే అందరు కార్పొరేటర్లు, మేయర్ వీళ్ళందరూ కూడా అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చెయ్యాలి. అంటే టూరిజమే కాదు, అంటే ట్యాంక్ బండే కాదు, బస్తీల కోసం చూడండి, బస్తీలలో రోడ్లు చూడండి, డ్రైనేజ్ చూడండి, వాటర్ చూడండి, లైటింగ్ చూడండి. ఓకే సార్, అది నేను చెప్పేది. మొత్తానికైతే ఒకవేళ 56 సీట్లు గెలుచుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఎక్స్ అఫీషియోస్తో కలుపుకొని కూడా కేవలం 98 వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా వాళ్ళకి కావాల్సింది 102, అంటే దాదాపు ఒక 5-6 స్థానాలు ఇంకా భర్తీ కావాల్సి ఉంది. కాబట్టి వాళ్ళు ఎంఐఎంతో కూడా దోస్తి కట్టాల్సిన అవసరం కూడా ఉందని కూడా మరి వక్తలు చెప్తున్నారు. అయితే దీనిపై ఎంఐఎం అధినేత కూడా ఒక స్పష్టమైన సంకేతం కూడా నిన్నటి రోజున ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి నిజంగా చేసిన వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో కొన్ని మాత్రము సరైన అంటే పూర్తిగా దాన్ని చేయలేదు. కాబట్టి అది రాబోయే రోజుల్లో వాటిని కూడా ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంది అని కూడా మరి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు కూడా స్పష్టం చేశారు. అయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో డెఫినెట్లీగా తమ పార్టీ అద్భుతమైన అభివృద్ధిని కూడా చేసి ముందుకు వెళ్తుందని కూడా చెప్తున్నారు. మొత్తానికైతే ఈ బల్దియా ఎన్నికల నేపథ్యంలో ఈ బల్దియా ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ కూడా వచ్చాయి. రేపో మాపో మొత్తానికైతే మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంతోనే కలిసి మేయర్ పీఠాన్ని అధిరోహించే అవకాశం కనిపిస్తున్నట్లుగా ఇక్కడ తెలిసింది. ఇది ఈరోజు చర్చ కార్యక్రమం. మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.